Hello dear students, welcome to the session on IBPS PO Prelims Grand Test 2. Let's look at the first question. Read the following passage carefully and answer the questions given below. Certain words are given in bold to help you locate them while answering some of the questions. మనకు ఒక ప్యాసేజ్ ఇవ్వడం జరిగింది. కొన్ని వర్డ్స్ కానీ ఫ్రేజెస్ కానీ బోల్డ్లో ఇచ్చారు సో దట్ దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు యూ కెన్ ఈజీలీ ఐడెంటిఫై దోస్ వర్డ్స్ అండ్ ఆన్సర్ అకార్డింగ్లీ. నౌ మనం డైరెక్ట్గా ప్యాసేజ్ చదవడం కంటే ఫస్ట్ మనం ఏం చేస్తాం, క్వశ్చన్స్ చదువుతాం సో దట్ వీ కెన్ ఐడెంటిఫై సమ్ కీవర్డ్స్. ఆ క్వశ్చన్ మనకి ఏదైనా ఇంపార్టెంట్ వర్డ్ అనిపిస్తే కనుక అది మనకి కీవర్డ్ అవుతుంది. ఆ కీవర్డ్స్ ఐడెంటిఫై చేయడం వల్ల మళ్ళీ మనం ప్యాసేజ్ చదివినప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటనేవి మనం ఐడెంటిఫై చేసి ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ దగ్గర మనం కాన్సన్ట్రేట్ చేస్తూ చదువుతాం. దాన్ని స్కిమ్మింగ్ మెథడ్ అంటాం. ఓకే, స్కిమ్మింగ్ మెథడ్ వాడి మనం ఆ ప్యాసేజ్ని ఫాస్ట్గా చదువుతాం. ఇంపార్టెంట్ పాయింట్స్ దగ్గర కొంచెం కాన్సన్ట్రేట్ చేసి వేరే పాయింట్స్ దగ్గర ఫాస్ట్గా చదవచ్చు. సో వాల్యుబుల్ టైం మనం సేవ్ చేసుకోవచ్చు. సో బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద ప్యాసేజ్ లెట్స్ లుక్ ఎట్ ద క్వశ్చన్స్ ఫస్ట్. ద ఆథర్ హ్యాస్ అప్రిషియేటెడ్ ద జపనీస్ ఫర్దర్. ఆథర్ అప్రిషియేట్ చేయడం జరిగింది ఓకే జపనీస్ని. మనం ప్యాసేజ్ చదువుతున్నప్పుడు ఆథర్ ఎందుకు అప్రిషియేట్ చేయడం జరిగింది జపనీస్ని అనేది గుర్తుపెట్టుకోవాల్సింది. రఫ్గా రాసుకుంటే సరిపోతుంది. మనం రఫ్ వర్క్లో కీవర్డ్స్ అనేది రఫ్గా రాసుకోవచ్చు లేదా గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. నెక్స్ట్, ద పర్పస్ ఆఫ్ ద ఆథర్ ఇన్ రైటింగ్ దిస్ ప్యాసేజ్ సీమ్స్ టు బి. ప్యాసేజ్ రాయడం గల పర్పస్ ఏంటని అడిగారు. సో ప్యాసేజ్ చదువుతున్నప్పుడు పర్పస్ ఏంటి అన్నట్టు చదవాలి. According to the Japanese ambassador, India offers a comparative advantage to foreign investors in terms of foreign investors की ఇండియాలో వేరే కంట్రీస్తో పోలిస్తే కంపారిటివ్గా ఏం అడ్వాంటేజెస్ ఉన్నాయని జపానీస్ అంబాసిడర్ చెప్పడం జరిగింది. సో కంపారిటివ్ అడ్వాంటేజ్ అనేది కీవర్డ్ అవుతుంది. ఫర్ సీకింగ్ మోర్ అండ్ మోర్ ఇన్వెస్ట్మెంట్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ద ఆథర్ సజెస్ట్ వాట్ దట్ వీ షుడ్. ఓకే, ఆథర్ ఏమని సజెస్ట్ చేశారు, ఇంకా మనకి మోర్ అండ్ మోర్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ కావాలనుకుంటే కనుక ఆథర్ ఏమని సజెస్ట్ చేయడం జరిగింది ప్యాసేజ్లో. Which of the following is or true about the critical comments on investment conditions in India? క్రిటికల్ కామెంట్స్కి సంబంధించి క్రిటికల్ కామెంట్స్కి సంబంధించి ఇండియాలో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ కండిషన్ సంబంధించి ఇచ్చిన ఆప్షన్స్లో ఏది ట్రూ యాజ్ పర్ ద ప్యాసేజ్. ఓకే, ఇక్కడ నుంచి నార్మల్ సినానిమ్స్ అండ్ యాంటోనిమ్ క్వశ్చన్స్. సో లెట్స్ గెట్ బ్యాక్ టు ద ప్యాసేజ్. Now that we know the keywords, we know what are the important points, and as per those keywords, we will try to read the passage. In a disarmingly frank talk at the Indian Merchants Chamber in Mumbai, disarmingly అంటే హాస్టిలిటీ నుంచి కొంచెం ఈజ్ చేయడం, అంటే కొంచెం ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తూ ఫ్రాంక్ టాక్ జరిగింది ఇండియన్ మర్చెంట్స్ అంటే వ్యాపారులకు సంబంధించిన ఛాంబర్లో ముంబైలో. ద జపనీస్ అంబాసిడర్ ఇన్ ఇండియా dwelt at length on issues that exercise the minds of Japanese investors. ఓకే, dwelt at length అంటే చాలా ఎక్కువసేపు మాట్లాడడం జరిగింది. ఎందుకు ఆ ఇష్యూస్ దేని మీద? ఎక్సర్సైజ్ ద మైండ్స్ ఆఫ్ జపానీస్ ఇన్వెస్టర్స్. జపానీస్ ఇన్వెస్టర్స్ ఎక్సర్సైజ్ ద మైండ్ అంటే వాళ్ళని ఆలోచించే విధంగా చేయడానికి. వెన్ దే కన్సిడర్ ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్ ఇన్ ఇండియా. రేజింగ్ ద క్వశ్చన్ రేస్ చేయడం జరిగింది ఎవరి చేత? జపానీస్ అంబాసిడర్ ద్వారా. వాట్ కంపారిటివ్ అడ్వాంటేజెస్ డస్ ఇండియా ఆఫర్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ మార్కెట్? ఒక ఇన్వెస్ట్మెంట్ మార్కెట్గా ఇండియా కంపేర్ టు అదర్ కంట్రీస్ ఎటువంటి కంపారిటివ్ అడ్వాంటేజెస్ మనకి ప్రొవైడ్ చేస్తుంది అని క్వశ్చన్ రేస్ చేయడం జరిగింది జపానీస్ అంబాసిడర్ ద్వారా. అగైన్ దిస్ ఈస్ ద కీవర్డ్ వీ ఫౌండ్ ఇన్ ఎ క్వశ్చన్, సో యూ షుడ్ బి కేర్ఫుల్ హియర్. హీ సెడ్ దో, అలా క్వశ్చన్ రేస్ చేశాడు. తర్వాత ఏం చెప్తున్నాడు? దో లేబర్ ఇన్ ఇండియా ఈస్ ఇన్ఎక్స్పెన్సివ్. ఇండియాలో లేబర్ పెద్దగా కాస్ట్లీ అఫైర్ కాదు, చాలా ఇన్ఎక్స్పెన్సివ్ థింగ్ అయినప్పటికీ వేజ్ లెవెల్స్ ఆర్ ఆఫ్సెట్ బై ప్రొడక్టివిటీ లెవెల్ టు ఏ లార్జ్ ఎక్స్టెంట్. వేజ్ లెవెల్స్ ఆర్ ఆఫ్సెట్ అంటే మీనింగ్ ఏంటి? వేజ్ లెవెల్స్ అంటే సపోజ్ మనం లేబరర్స్కి ఇవ్వాల్సిన శాలరీస్ కానీ అవి మనకు వచ్చే ప్రొడక్టివిటీ లెవెల్, మనం గూడ్స్ ప్రొడ్యూస్ చేస్తాం, దాని నుంచి రెవెన్యూ జనరేట్ అవుద్ది. ఆ అమౌంట్తో మనం వేజ్ లెవెల్స్ ఈజీగా మనం క్లియర్ చేయొచ్చు, ఈజీగా పే చేసుకోవచ్చు. ఆఫ్సెట్ అంటే కౌంటర్ చేస్తుంది అనమాట. వేజ్ లెవెల్స్ ఎంత ఉన్నాయో దానికంటే ఇంకా కొంచెం ఎక్కువగానే అమౌంట్ వస్తుంది, దాన్ని ఈజీగా ఆ వేజ్ లెవెల్స్ని ఈజీగా కౌంటర్ చేసుకోవచ్చు మనం అన్న మీనింగ్లో వస్తుంది ఆఫ్సెట్ అంటే. అక్నాలెడ్జ్మెంట్ దట్ ద వాస్ట్నెస్ ఆఫ్ ద ఇండియన్ మార్కెట్ ఇస్ ఎ గ్రేట్ ఇండ్యూస్మెంట్. ఇండ్యూస్మెంట్ అంటే ఒక రకమైన ఎంకరేజ్మెంట్, ఇట్స్ ఎ నౌన్ ఫామ్. ఓకే, ఇండియా మార్కెట్ చాలా పెద్దది అని చెప్పి మనం గుర్తిస్తే అది చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. దేనికి? ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ.
He wondered if it was justifiable to provide that overseas remittance of profit in foreign exchange. తను ఆలోచించాడు ఏంటి అది జస్టిఫైబులా కాదా అని. ఏంటి ఓవర్సీస్ రెమిటెన్స్ అంటే పేమెంట్. సపోజ్ ఇండియాలో ఏమన్నా ప్రాఫిట్, ఓవర్సీస్ రెమిటెన్స్ ఆఫ్ ప్రాఫిట్ అంటే ఇండియాలో ఎర్న్ చేసిన ప్రాఫిట్ని ఫారిన్ ఎక్స్చేంజ్ బీ ఫుల్లీ కవర్డ్ బై ఎక్స్చేంజ్ ఎర్నింగ్స్ యాజ్ హ్యాడ్ బీన్ డన్. అంటే ఎప్పుడు ఇంతకు ముందు నుంచి జరుగుతున్నటువంటి ఆల్రెడీ జరిగినటువంటి ఎక్స్చేంజ్ ఎర్నింగ్ ప్రాసెస్లో. అంటే సపోజ్ ఇప్పుడు ఇండియన్ కరెన్సీ వాల్యూ ఎక్కువ ఉంటే, అంటే సపోజ్ రూపీ వాల్యూ పడిపోయింది అనుకోండి, ఆ టైంలో ఎక్స్చేంజ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి లాస్ ఉంటుంది. అలాంటి వాటి నుంచి కాపాడే విధంగా ఏమైనా ప్రాఫిట్ ఉంటే కనుక అలాంటి విషయంలో మనం ఇక్కడ వచ్చిన ప్రాఫిట్స్ని మార్చేటప్పుడు ఎక్స్చేంజ్ ఎర్నింగ్ ద్వారా లాస్కి గురవకుండా అలా ఏమైనా ఉంటే బాగుండు అని ఆలోచించడం జరుగుతుంది. సిగ్నిఫికెంట్లీ ఆన్ ద ఈవ్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్స్ విజిట్ టు జపాన్, ద గవర్నమెంట్ డీలింగ్ విత్ ప్రాఫిట్స్ రిపాట్రియేషన్ ఫ్రమ్ ఎక్స్పర్ట్స్. ఆన్ ద ఈవ్ ఆఫ్ ఏదైనా ఇంపార్టెంట్ డే ఉంటే దానికి ముందు రోజు కానీ దాని ముందు ఈవెంట్ కానీ ఆన్ ద ఈవ్ ఆఫ్ అని అంటాం అనమాట. ఈ సెంటెన్స్లో ఎర్రర్ ఉంది. గ్రాంటెస్ట్ వన్ కనుక మీరు ఫాలో అయ్యి ఉంటే ఎర్రర్ ఐడెంటిఫై చేయొచ్చు. ఎర్రర్ ఎక్కడ ఉంది? విజిట్స్. పొసెసివ్ నౌన్ తర్వాత V5 ఫామ్ ఉండదు, V1 ఫామే ఉంటుంది. V1 ఫామ్ అంటే నౌన్ ఫామ్లో వస్తుంది, విజిట్ అని వస్తుంది, నాట్ విజిట్స్. ఓకే, సో ప్రైమ్ మినిస్టర్ విజిట్ చేసే ముందు జపాన్లో డిస్కషన్ జరిగింది దేని మీద? ద గవర్నమెంట్ డీలింగ్ విత్ ప్రాఫిట్స్ రీపాట్రియేషన్. రీ అంటే అగైన్ ప్యాట్రీస్ అంటే రూట్ వర్డ్ ఫాదర్, వన్స్ ఫాదర్స్ కంట్రీ. రీపాట్రియేషన్ అంటే మీనింగ్ ఏమైనా వస్తుంది? వచ్చిన ప్రాఫిట్స్ని కంట్రీకి వెనక్కి ఎలా తీసుకురావాలనే దాని గురించి డిస్కషన్ జరిగింది ఎక్స్పర్ట్స్తో. మీటింగ్ దిస్ డిమాండ్, ద అంబాసిడర్ సెడ్ ఫారిన్ ఇన్వెస్టర్స్ నీడెడ్ టు బి అష్యూర్డ్ ఆఫ్ ద కంటిన్యూటీ. అంబాసిడర్ ఏమని చెప్పడం జరిగింది? కంటిన్యూటీ ఉండాలి, అన్ని పాలసీస్ కరెక్ట్గా కంటిన్యూటీ ఉండాలి. తర్వాత కాన్స్టిట్యుయెన్సీ ఆఫ్ ద లిబరలైజేషన్ పాలసీ ఉండాలి, అంటే చాలా ఫ్రీగా ఉండాలి పాలసీస్ అనేవి కూడా, అలాంటి కాన్స్టిట్యూట్ అవ్వాలి. అండ్ ద ఫ్యాక్ట్ దట్ న్యూ మెజర్స్ హ్యాడ్ బిన్ పుట్ ఇన్ టు ఫోర్స్ బై మీన్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ నోటిఫికేషన్. అండ్ ఈ ఫ్యాక్ట్ చూసుకుంటే కనుక ఏంటి? అడ్మినిస్ట్రేటివ్ నోటిఫికేషన్ పెట్టడం జరుగుతుంది వితౌట్ అమెండింగ్ గవర్నమెంట్ లాస్ యాక్టెడ్ యాజ్ ఎ డ్యాంపర్ అంటే ఒక రకమైన హిండ్రెన్స్, ఒక రకమైన అడ్డుగా అడ్మినిస్ట్రేటివ్ నోటిఫికేషన్ పెడుతున్నారు ఎటువంటి గవర్నమెంట్ లాస్ని మార్చకుండా. ఇలాంటివి మాత్రం కొంచెం అడ్డుగా ఉంటున్నాయి ఎవరికి? ఫారిన్ ఇన్వెస్టర్స్కి. ఓకే, ద అంబాసిడర్ ప్లీడెడ్ అంటే చాలా రిక్వెస్ట్ చేసుకున్నారు ఫర్ స్పీడీ ఫార్ములేషన్ ఆఫ్ ద ఎగ్జిట్ పాలసీ అంటే ఒకవేళ ఆ కంట్రీ నుంచి బయటకు వచ్చేయాలనుకుంటే కనుక చాలా స్పీడ్గా ఉండాలి ఆ ప్రాసెస్ అనేది. అండ్ పాయింటెడ్ టు ద హైలీ రెస్ట్రిక్టివ్ కంట్రోల్ బై ద గవర్నమెంట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఆపోజిట్ డిస్ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్ చేసి మళ్ళీ వెనక్కి తీసుకుంటే కనుక డిస్ఇన్వెస్ట్మెంట్ అవుతుంది బై ఫారిన్ పార్ట్నర్స్ ఇన్ జాయింట్ వెంచర్స్ ఇన్ ఇండియా. ఓకే, ఒకవేళ డిస్ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా కూడా చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి గవర్నమెంట్ ద్వారా, అలాంటివి లేకుండా ఉంటే బాగుందని రిక్వెస్ట్ చేసుకోవడం జరుగుతుంది. వైల్ ఇట్ ఈస్ ఆల్ టూ ఈజీ టు డిస్మిస్ క్రిటికల్ కామెంట్ అండ్ కండిషన్స్ ఇన్ ఇండియా కాంటెంప్చువస్లీ. ఓకే, క్రిటికల్ కామెంట్స్ అంటే కొంచెం కామెంట్స్ వస్తూ ఉన్నాయి ఇండియాలో, కొంచెం హేట్రెడ్ అంటే ఇన్వెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అన్న ఒపీనియన్లో కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. ఇలాంటివన్నింటినీ పక్కకు పెట్టడం అంత ఈజీగా పనేమి కాదు. కానీ దేర్ కెన్ బి లిటిల్ డౌట్. లిటిల్ అనేది నెగిటివ్లో వాడడం జరిగింది కదా, ఏ లిటిల్ అంటే కొంచెం అన్నట్టు ఉండేది, కానీ లిటిల్ అంటే జీరో. దేర్ కెన్ బి లిటిల్ డౌట్ దట్ ఈ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ టు బి వూడ్ అసిడ్యువస్లీ. ఓకే, ఒకవేళ మనం ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ కనుక వూడ్ అంటే సపోర్ట్ ఇస్తే, అసిడ్యువస్లీ కేర్ఫుల్గా జాగ్రత్తగా కొంచెం సపోర్ట్ ఇస్తే కనుక అసలు డౌటే లేదు, చాలా బాగుంటుందని చెప్పడం జరుగుతుంది. వీ విల్ హ్యావ్ టు మీట్, ఇంకా ఏం చేయాలి మనం? వీ విల్ హ్యావ్ టు మీట్ ఎగ్జాక్టింగ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. ఎగ్జాక్టింగ్ అంటే మీనింగ్ ఏమొస్తుంది? సపోజ్ ఎగ్జాక్టింగ్ టాస్క్ అన్నాం అనుకోండి, ఆ టాస్క్ చేయడంలో మన ఎనర్జీ చాలా పెట్టవలసి వస్తే కనుక అది ఒక ఎగ్జాక్టింగ్ టాస్క్ అంటాం అనమాట. దట్ విచ్ రిక్వైర్స్ ఎ లాట్ ఆఫ్ ఎఫర్ట్ టు డూ ఇట్. సో మనం చాలా ఎగ్జాక్టింగ్ ఎఫర్ట్స్ పెట్టాలి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ పెంచుకోవడంలో. అండ్ క్యాటర్ అట్లీస్ట్ పార్షియలీ టు వాట్ వీ మే కన్సిడర్ ద ఇడియోసింక్రసీస్ ఆఫ్ అవర్ ఫారిన్ కొలాబరేటర్స్. ఇడియోసింక్రసీ అంటే ప్రతి ఒక్కరికి ఒక పర్టికులర్ బిహేవియర్ ఉంటుంది, ఒక కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఉంటుంది, అది డిఫరెంట్గా ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఇడియోసింక్రసీ ఆఫ్ పర్టికులర్ పర్సన్. నౌ అలా చాలా డిఫరెంట్ ఐడియాలజీస్ లేదా డిఫరెంట్ యాటిట్యూడ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ మనం సర్వ్ చేయాలి, వాళ్ళందరినీ ఒపీనియన్ తెలుసుకోవాలి, ఎలా చేయాలి ఏంటని తెలుసుకోవాలి. ద జపనీస్ టూ హ్యావ్ పాస్డ్ త్రూ ఏ స్టేజ్ ఇన్ ద 50s. జపనీస్ కూడా ఇలాంటి సిచ్యువేషన్ నుంచి పాస్ అయ్యారు 50s. వెన్ దే ప్రొడక్ట్స్ వర్ డీరైడెడ్ అంటే రెడిక్యూల్ చేయబడ్డాయి. ఏమని? యాజ్
సబ్ స్టాండర్డ్ అండ్ షాడీ. స్టాండర్డ్ కంటే తక్కువలో ఉన్నాయి. షాడీ అంటే కనుక ప్రాపర్గా చేయబడలేదు, మేడ్ బ్యాడ్, నాట్ దట్ గుడ్ బిల్ట్, అలాగా రెడిక్యూల్ చేయబడేవి ఒకప్పుడు జపనీస్ వాళ్ళ 50s. దట్ దే హ్యావ్ కమ్ అవుట్ ఆఫ్ దట్ ఆర్డియల్ ఆఫ్ ఫైర్. ఆర్డియల్ ఆఫ్ ఫైర్ అంటే చెప్పాలంటే అగ్ని పరీక్ష. అలాంటి అగ్ని పరీక్ష నుంచి వాళ్ళు బయటకు రావడం జరిగింది. టు ఎమర్జ్ యాజ్ అన్ ఎకనామిక్ సూపర్ పవర్, ఒక ఎకనామిక్ సూపర్ పవర్గా వాళ్ళు ఎమర్జ్ అయ్యారు. స్పీక్స్ యాజ్ మచ్ ఆఫ్ దేర్ డాగెడ్నెస్. అదంతా దేని గురించి చెప్తుంది? వాళ్ళ డాగెడ్నెస్. డాగెడ్నెస్ అంటే వర్క్ లైక్ ఎ డాగ్ అంటారు కదా, అంటే వాళ్ళు చాలా ఎటువంటి ఎంత డిఫికల్ట్ సిచ్యువేషన్ ఉన్నా సరే చాలా హార్డ్ వర్క్ చేశారు. ఓకే, వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేశారు, ఎలాంటి సిచ్యువేషన్ నుంచి వచ్చారు అనేది చెప్తుంది. టు పర్స్యూ గోల్స్ అగేన్స్ట్ ఆల్ ఆడ్స్ యాజ్ దర్ ఎబిలిటీ టు ఇంప్రూవైజ్ అండ్ అడాప్ట్. అడాప్ట్ అంటే మోడిఫై అవుతూ వచ్చారు. టు ఇంటర్నేషనల్లీ యాక్సెప్టబుల్ స్టాండర్డ్స్. దెర్ ఈస్ నో గెయిన్ సేయింగ్. గెయిన్ సే అంటే అడ్డు చెప్పడం, ఎటువంటి అడ్డు చెప్పడానికి లేదు. దట్ ద పాస్ట్ రికార్డెడ్ ఆఫ్ జపానీస్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ ఎ పూర్ బెంచ్ మార్క్ ఫర్ ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్స్. ఓకే, జపానీస్లో ఒకప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు అక్కడ కూడా సబ్ స్టాండర్డ్ ఉండేది, షాడీగా ఉండేవి ప్రోడక్ట్స్, అయినప్పటికీ ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు అలాగే ఇండియాలో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. సో జపానీస్లో ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక పూర్ బెంచ్ మార్క్, బ్యాడ్ బెంచ్ మార్క్ అయితే కాదు. దాన్ని ఆదర్శంగా తీసుకుని మనం ఇక్కడ బాగా ఇంకా ఇన్వెస్ట్ చేయొచ్చు అన్న ఉద్దేశంలో చెప్పడం జరుగుతుంది ఆధార్ ద్వారా. నౌ కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్, ద ఆథర్ హ్యాస్ అప్రిషియేటెడ్ ద జపనీస్ ఫర్ ద. జపనీస్ని ఎందుకు అప్రిషియేట్ చేయడం జరిగింది? క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ద 50s ప్రోడక్ట్స్ బాగా మ్యానుఫ్యాక్చర్, క్వాలిటీ బాగుందని చెప్పడం వల్ల. నో, 50s ఇంకా వాళ్ళ ప్రోడక్ట్స్ బాగాలేదని చెప్పడం జరిగింది. పాసింగ్ త్రూ అన్ ఆర్డియల్ ద్వారా పాస్ చేయడం జరుగుతుంది. నో. పర్సివియరెన్స్ ఇన్ రైజింగ్ క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్స్. క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్స్ రేస్ చేయడంలో వాళ్ళ కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ మనకి కనిపిస్తున్నాయి కదా, అందువల్ల తను రేస్ చేస్తున్నారు. సో ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. ద పర్పస్ ఆఫ్ ద ఆథర్ ఇన్ రైటింగ్ దిస్ ప్యాసేజ్ సీమ్స్ టు బి. మనకు పర్పస్ ఏమనిపిస్తుంది ఈ మొత్తం ప్యాసేజ్లో మనం చదివినట్టయితే కనుక మనకు పర్పస్ ఏమనిపిస్తుంది? ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ తీసుకురావాలి. ఎందుకంటే జపానీస్లో కూడా ఒకప్పుడు 50s ఉన్నప్పుడు వాళ్ళు బ్యాడ్గా ఉన్నప్పటికీ ఇప్పుడు చాలా ఎకనామికల్లీ సూపర్ పవర్ అయ్యారు. అలాగే మన ఇండియా కూడా అవుతుందని చెప్పడం జరిగింది కదా. సో ఆప్షన్ ఏ, డిస్కరేజ్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియా. నో. క్రిటికల్లీ ఎగ్జామిన్ ఇండియన్ ఇన్వెస్ట్మెంట్ ఎన్విరాన్మెంట్. ఎగ్జామిన్ చేయడం, ఇండియాలో ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఏం చేయాలి, ఎలా చేయాలనేది డిస్కషన్ జరిగింది కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. అకార్డింగ్ టు ద జపనీస్ అంబాసిడర్, ఇండియా ఆఫర్స్ ఏ కంపారిటివ్ అడ్వాంటేజ్. ఓకే, ఇండియా ఎందులో కంపారిటివ్గా అడ్వాంటేజ్గా ఉంది? ఎందులో అంటే కనుక ఒకవేళ వేజ్ లెవెల్స్ చూసుకుంటే చాలా తక్కువ, మనం ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తాం, దానివల్ల వేజ్ లెవెల్స్ కూడా ఈజీగా మనం మీట్ అవ్వచ్చు అని చెప్పడం జరిగింది ప్యాసేజ్లో. ఇన్ఎక్స్పెన్సివ్ లేబర్ అది ఒక్కటేనా కంపారిటివ్ అడ్వాంటేజ్? కాదు. అబిస్మల్లీ లో, మరీ దారుణమైన లో వేజ్ లెవెల్సా? నో. హయ్యర్ ప్రొడక్టివిటీ, చాలా హై ప్రొడక్టివిటీ ఉంది మన ఇండియాలో. అగైన్ నో. స్కిల్డ్ వర్క్ ఫోర్స్ ఉందని చెప్పడం జరిగిందా? లేదు. సో నన్ ఆఫ్ దీస్. ఫర్ సీకింగ్ మోర్ అండ్ మోర్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్, ద ఆథర్ సజెస్ట్ దాట్ వీ షుడ్. ఎక్కువ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ రావాలంటే ఆథర్ ఏమని సజెస్ట్ చేశారు? సాటిస్ఫై ఫుల్లీ ద విమ్స్ ఆఫ్ అవర్ ఫారిన్ కొలాబరేటర్స్. ఫారినర్స్కి ఎలా నచ్చితే అలా చేసేయాలి, ఏం అడిగితే అది చేయాలి, అలా చేయమని చెప్పారా? నో. డిస్మిస్ ఆల్ క్రిటికల్ కామెంట్స్ ఆన్ ఇండియన్ కండిషన్స్. నో. లింక్ ప్రాఫిట్ రీపాట్రియేషన్ ఆఫ్ ఎక్స్పోర్ట్ టు ఎక్స్పోర్ట్స్కి ప్రాఫిట్ రీపాట్రియేషన్ లింక్ చేయమంటున్నారు. దట్ ఈస్ రాంగ్. రైజ్ ద క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ టు మ్యాచ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. ఓకే, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తగ్గట్టు మన క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్స్ని రైజ్ చేయాలి, అప్పుడు మనకి మోర్ అండ్ మోర్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ వస్తుందని చెప్పడం జరిగింది కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ ట్రూ అబౌట్ ద క్రిటికల్ కామెంట్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కండిషన్స్ ఇన్ ఇండియా? ఇన్వెస్ట్మెంట్ కండిషన్స్ మీద క్రిటికల్ కామెంట్స్ సంబంధించి ఇచ్చిన ఆప్షన్స్లో ఏది కరెక్ట్గా ఉంది? దీస్ కామెంట్స్ ఆర్ డిఫికల్ట్ టు బి కౌంటర్. ఈ కామెంట్స్ అంత ఈజీగా పక్కన పెట్టలేము, అంత ఈజీగా కౌంటర్ చేయలేము, క్లియర్గా మనకి ఇది చెప్పడం జరిగింది. ఆప్షన్ ఏ ఉంది. దీస్ కామెంట్స్ ఆర్ రిసీవ్డ్ ఫ్రమ్ వేరియస్ ఇంటర్నేషనల్ క్వార్టర్స్. చాలా ఇంటర్నేషనల్ క్వార్టర్స్ నుంచి రావడం జరిగింది ఈ కామెంట్స్. నో. దీస్ కామెంట్స్ ఆర్ బేస్డ్ మోర్ ఆన్ బయాసెస్ దాన్ ఆన్ ఫ్యాక్ట్స్. ఫ్యాక్ట్స్ మీద కంటే జస్ట్ వాళ్ళు బయాస్గా ఇచ్చిన కామెంట్స్ అవి. అగైన్ నో. సో క్లియర్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఓన్లీ ఏ, సి. యాసిడ్యువస్లీ అనేది అడ్వర్బ్ అవుతుంది బికాస్ లాస్ట్ సఫిక్స్ ly. యాసిడ్యువస్లీ అంటే కేర్ఫుల్గా కాన్స్టెంట్గా అలా వర్క్ చేయడాన్ని యాసిడ్యువస్లీ అని అంటాం. చూస్ ద వర్డ్ సేమ్ మీనింగ్. సో సినానిమ్ చూడాలి. పర్సిస్టెంట్లీ అంటే కాన్స్టెంట్గా అదే పనిగా వర్క్ చేస్తూ ఉంటే కనుక పర్సిస్టెంట్లీ అవుతుంది. సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ ఏ. హ్యాస్టీలీ అంటే కనుక ఫాస్ట్గా,
కంగారు కంగారు చేస్తే కనుక హ్యాస్టిలీ అవుతుంది. ఫీబుల్, ఫీబుల్ అనే వర్డ్ నుంచి వచ్చిన యాడ్వర్బ్ ఫీబ్లీ. ఫీబుల్ అంటే కనుక వీక్గా అయిపోతూ ఉంటే కనుక దాన్ని ఫీబ్లీ అని అంటాం. డెలిబరేట్లీ, కావాలని చేయడాన్ని డెలిబరేట్లీ చేశారని అంటాం కదా, సో దట్ విల్ బి ఇట్ ఇన్నోసెంట్లీ. ఆన్సర్ ఇస్ ఏ. ఇడియోసింక్రసీస్ అంటే ఎవరికి వాళ్ళకి సపరేట్ సిద్ధాంతాలు ఉంటాయి, పర్టికులర్ బిహేవియర్ ఉంటుంది, దాన్ని ఇడియోసింక్రసీ అని అంటాం. డిమాండ్స్, నీడ్స్, డీవియేషన్స్, ఐడియాలజీస్. సినానిమ్ కాబట్టి మనకి ఐడియాలజీస్ అంటే సిద్ధాంతాలు. సో దట్ విల్ బి అవర్ ఆన్సర్. చూస్ ద వర్డ్ విచ్ ఇస్ ఆపోజిట్ ఇన్ మీనింగ్ టు ద వర్డ్ ఆఫ్ ద వర్డ్స్. ఆపోజిట్ యాంటోనిమ్ చూడాలి. ఇండ్యూస్మెంట్ అనేది నౌన్. సపోజ్ మనకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తెలిస్తే మనకి కావాల్సింది కూడా నౌన్ ఫామ్లోనే సేమ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఉంటుంది. ఆపోజిట్ అయినప్పటికీ సినానిమ్ అయినప్పటికీ ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అడిగారో మనకు కావాల్సిన ఆన్సర్ కూడా అదే పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఉండాలి. నౌ ఇండ్యూస్మెంట్ అంటే ఎంకరేజ్మెంట్లో ఉండాలి, ప్రేరేపించే దానిలో ఉంటుంది. ఆపోజిట్ ఏమవుతుంది? ఇన్సెంటివ్. ఇండ్యూస్మెంట్ అండ్ ఇన్సెంటివ్ బోత్ ఆర్ సినానిమ్స్. మోటివ్, బ్రీచ్, టెంప్టేషన్, ఇంపెడిమెంట్. ఇమ్ అంటే రూట్ వర్డ్ మీనింగ్ నాట్ వస్తుంది. పైడోస్ అంటే లెగ్స్ గురించి మాట్లాడినప్పుడు పైడోస్ అంటాం. నా మన కాళ్ళకి అడ్డం వస్తుందంటే అదొక హిండ్రెన్స్లా ఉంది. ఇంపెడిమెంట్ అంటే హిండ్రెన్స్. సో ఇండ్యూస్మెంట్ అంటే ఎంకరేజ్ చేసేలా ఉంటుంది, ఇంపెడిమెంట్ అంటే ఒక హిండ్రెన్స్, ఒక అడ్డుగా ఉంటుంది. కాబట్టి ఆన్సర్ ఇస్ క్లియర్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఈ. జస్టిఫైయబుల్, లాస్ట్లో సఫిక్స్ ఏబుల్ వస్తే కనుక యాడ్జెక్టివ్ సఫిక్స్ అవుతుంది. ఓకే, జస్టిఫైయబుల్ అంటే ఇది చాలా రీజనబుల్ అని అనిపిస్తే కనుక దాన్ని జస్టిఫైయబుల్ అని అంటాం. ఆపోజిట్ ఏమవుతుంది? అన్రీజనబుల్, ఆప్షన్ ఏ. ఫార్మిడబుల్, అది కూడా యాడ్జెక్టివ్. ఫార్మిడబుల్ అపోనెంట్ అంటాం కదా, ఫార్మిడబుల్ అంటే థ్రెటనింగ్, భయం కలిగించే, లేదంటే చాలా ఛాలెంజింగ్గా ఉంటే కనుక ఫార్మిడబుల్ అని వాడతాం. ఇర్రివోకబుల్, ఇర్రివోకబుల్ అంటే కనుక ఏదైనా మనం క్యాన్సిల్ చేసుకోలేనటువంటి దాన్ని లేదా వెనక్కి తీసుకోలేనటువంటి దాన్ని ఇర్రివోకబుల్ అని అంటాం. అన్స్క్రూపులస్, స్క్రూపులస్ అంటే ఫుల్ ఆఫ్ రూల్స్, నీకంటూ కొన్ని రూల్స్ నియమాలు పెట్టుకుని ఉంటే కనుక యువర్ స్క్రూపులస్. అదే ఎటువంటి నియమాలు రూల్స్ లేకపోతే కనుక అన్స్క్రూపులస్. ఇన్ఎవిటబుల్, దట్ విచ్ కెనాట్ బి అవాయిడెడ్, దాన్ని మనం అవాయిడ్ చేయలేం, ఖచ్చితంగా ఎప్పటికైనా అవి తీరుతుంది. ఇన్ఎవిటబుల్. సో క్లియర్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ. కాంటెంప్చువస్లీ, కాంటెంప్ట్ అంటే ఒక రకమైన హేట్రెడ్. కాంటెంప్చువస్లీ ఏమైనా చేసామంటే మనం అంటే నచ్చక, లేదంటే మన మీద రూడ్గా ఏమైనా చేస్తే కనుక దాన్ని కాంటెంప్చువస్లీ చేశారని చెప్తాం. ఆపోజిట్ ఏమొస్తుంది? ఎమికబ్లీ అంటే ఫ్రెండ్లీ, రీజనబ్లీ, రెస్పెక్ట్ఫుల్లీ, మెథాడికల్లీ. మెథాడికల్ అంటే ఒక ఏదైనా చేసేటప్పుడు ఒకదాని తర్వాత ఒక సీక్వెన్స్ ఉంటుంది కదా, దీని తర్వాత ఇలా అయితే కనుక ఇలా బాగుంటుందని, దాన్ని మెథాడికల్లీ చేయడం అంటాం, ఒకదాని తర్వాత ఒకటి. ఇండెసిసివ్లీ అంటే కనుక ఎటువంటి డెసిషన్ లేకపోవడం, క్లియర్ డెసిషన్ లేకపోతే ఇండెసిసివ్లీ అని అంటాం. రెస్పెక్ట్ఫుల్లీ. సో కాంటెంప్చువస్లీ అంటే కనుక ఎటువంటి రెస్పెక్ట్ లేకుండా రూడ్గా అగేన్స్ట్గా ఏమైనా చేస్తే అది కాంటెంప్చువస్లీ చేసినట్టు వస్తుంది. ఆపోజిట్ ఏమవుతుంది? రెస్పెక్ట్ పూర్వకంగా చేస్తే కనుక ఆప్షన్ సి ఇస్ ద ఆపోజిట్ ఆఫ్ కాంటెంప్చువస్లీ. పిక్ అవుట్ ద మోస్ట్ ఎఫెక్టివ్ వర్డ్ ఫ్రమ్ ద గివెన్ వర్డ్స్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ టు మేక్ ద సెంటెన్స్ మీనింగ్ఫుల్లీ కంప్లీట్. ఓకే, మీనింగ్ఫుల్గా కంప్లీట్ అయ్యేలాగా మనం చూడాలి. బ్లాంక్ ఈజ్ ఏ ప్రీవియస్ కేస్ టేకెన్ బ్లాంక్ అండ్ అథారిటేటివ్ ఎగ్జాంపుల్ ఫర్ సబ్సీక్వెంట్ ప్రొసీజర్స్ ఆర్ కేసెస్. సో ఫస్ట్ సబ్జెక్ట్ దగ్గర మనకి ఏమొస్తుంది? నౌన్ వస్తుంది. ఓకే, ఇచ్చిన ఆప్షన్స్లో నౌన్ ఏమైనా ఉందేమో చూసుకుంటే, ఒకవేళ నౌన్ కాకుండా ఫస్ట్ వర్డ్ కనుక వేరే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటే దట్ క్యాన్ బి ఎలిమినేటెడ్. సో ఏం ఎలిమినేట్ చేయొచ్చు? ప్రెసిడెంట్, ప్రెసిడెన్స్, దిస్ ఇస్ నౌన్ ఫామ్ క్లియర్లీ. ప్రెసిడెంట్ కూడా నౌన్. ప్రాక్టికల్ అనేది లాస్ట్లో ఏఎల్ సఫిక్స్ వస్తే కనుక ఆ వర్డ్ యాడ్జెక్టివ్ అవుతుంది. సో డి ఆప్షన్ కెన్ బి ఎలిమినేటెడ్. ఎమోల్యూమెంట్ అంటే శాలరీ. మనం ఏమైనా వర్క్ చేసినప్పుడు మనకి ఏమైనా అమౌంట్ వస్తే కనుక దాన్ని ఎమోల్యూమెంట్ అంటాం. ఓకే, ఆప్షన్ డి ఎలిమినేట్ చేసాం. నౌ మీనింగ్ పరంగా చూసుకుందాం. ప్రెసిడెంట్ ఈస్ ఏ ప్రీవియస్ కేస్ టేకెన్ ఆఫ్ an authoritative example for subsequent procedures or cases. యాక్చువల్లీ మీనింగ్ ఏమొస్తుంది? ఒక ప్రీవియస్ కేస్ని ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకోవడం జరుగుతుంది తర్వాత ప్రొసీజర్స్కి, కేసెస్కి. కానీ టేకెన్ ఆఫ్ an authoritative example దాని నుంచి తీసుకున్నారన్న మీనింగ్ వస్తుంది ఆఫ్ అని వాడితే. సో ఏ కెన్ బి ఎలిమినేటెడ్. ప్రెసిడెంట్ ఈస్ ఏ ప్రీవియస్ కేస్. ప్రెసిడెంట్ ఈస్ ఎ పర్సన్, హీ ఈజ్ నాట్ ఎ ప్రీవియస్ కేస్ కాబట్టి బి కెన్ బి ఎలిమినేటెడ్. ప్రెసిడెన్స్ నౌన్ ఫామ్. ప్రెసిడెన్స్ ఈస్ ఎ ప్రీవియస్ కేస్ టేకెన్ అప్. ప్రెసిడెన్స్ అంటే ముందుగా జరిగేది.
ఏదైనా జరిగినప్పుడు దానికి ముందుగా జరిగిందని ప్రెసిడెన్స్, ముందుగా వచ్చిందని ప్రెసిడెన్స్ అంటాం. అదొక ప్రీవియస్ కేస్ టేకెన్ యాజ్ అండ్ అథారిటేటివ్ ఎగ్జాంపుల్ ఫర్ సబ్సీక్వెంట్ ప్రొసీజర్స్. ఓకే, ఆప్షన్ సి కరెక్ట్గా సూట్ అవుతుంది కాబట్టి ఆన్సర్ విల్ బి సి. ఇక్కడ టేకెన్ విత్ అండ్ అథారిటేటివ్ అని విత్ అనే ప్రిపోజిషన్ రాంగ్గా ఉంది. ఆప్షన్ ఈ కెన్ ఆల్సో బి ఎలిమినేటెడ్. Blank you visited Hyderabad. You blank seen the martyrs memorial in front of the Andhra Assembly building. ఓకే, హ్యాజ్ వస్తుందా? ఆప్షన్ ఏ హ్యాజ్. ఒకవేళ హ్యాజ్ అనేది వస్తే కనుక ఆక్సిలరీ వర్బ్తో స్టార్ట్ అయినప్పుడు లాస్ట్లో ఇంట్రాగేటివ్ క్వశ్చన్ మార్క్ ఉండాలి. ఇక్కడ మనకు క్వశ్చన్ మార్క్ కనిపించడం లేదు కదా, సో హ్యాజ్తో అయితే స్టార్ట్ అవ్వదు. హ్యాజ్ రిలేటెడ్ చాయిసెస్ కెన్ బి ఎలిమినేటెడ్. నో, హ్యాడ్ బీన్తో స్టార్ట్ అవుతుందా? హ్యాడ్ బీన్ ఎప్పుడు వస్తుంది? ప్యాసివ్ వాయిస్ గురించి మాట్లాడినప్పుడు హ్యాడ్ బీన్ వస్తుంది. బీన్ అనే వచ్చిందంటే కనుక జనరల్గా హ్యాజ్ ఆర్ హ్యావ్ తర్వాత బీన్ వస్తే V4 వస్తే కనుక పర్ఫెక్ట్ కంటిన్యూస్లో వస్తుంది. కానీ V4 లేకుండా బీన్ వచ్చిందంటే కనుక హ్యాజ్ ఆర్ హ్యావ్ తర్వాత అది ప్యాసివ్ వాయిస్లో వస్తుంది. నౌ ఈస్ దిస్ ఎ ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్? యూ విజిటెడ్ హైదరాబాద్. యూ అనేది డూవర్ సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి, అంటే యాక్షన్ చేసేవాడు డూవర్ అంటే. యాక్షన్ చేసేవాడు సబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నాడు అంటే కనుక అది యాక్టివ్ వాయిస్లో వస్తుంది కాబట్టి బీన్ అనేది మనకి కనిపించకూడదు. ఆప్షన్ బి ఈజ్ రాంగ్. నౌ హ్యాడ్ వస్తుందా? హ్యాడ్ రావచ్చు. హ్యాడ్ యూ విజిటెడ్ హైదరాబాద్ అంటే మీనింగ్ ఏమొస్తుంది? ఇఫ్ యూ హ్యాడ్, ఓకే, ఇఫ్ యూ హ్యాడ్ విజిటెడ్ హైదరాబాద్, ఒకవేళ నువ్వు హైదరాబాద్ విజిట్ చేసి ఉంటే కనుక. బట్ హియర్ ఇఫ్ లేదు, ఇఫ్ లేనప్పుడు హ్యాడ్ ముందుకు వస్తుంది, హ్యాడ్ యూ విజిటెడ్ అన్నట్టు వస్తుంది. బట్ స్టిల్ ఇది ఒక ఇఫ్ క్లాజ్కి సంబంధించిన సెంటెన్స్. ఓకే, ఇఫ్ క్లాజ్కి సంబంధించిన సెంటెన్స్ ఉన్నప్పుడు వేరే క్లాజ్లో, అంటే ఇఫ్ లేనటువంటి వితౌట్ ఇఫ్ క్లాజ్ అనుకుందాం. ఇక్కడ ఇఫ్ లేనప్పటికీ ఇఫ్ ఉన్నట్టే వస్తుంది. ఇఫ్ క్లాజ్గా దీన్ని కన్సిడర్ చేస్తాం. ఈ క్లాజ్ని వేరే క్లాజ్ అంటే యూ విజిటెడ్ హైదరాబాద్ అనేది ఒక క్లాజ్, తర్వాత అగైన్ మళ్ళీ ఇంకో సబ్జెక్ట్ వచ్చింది, ఇంకో వర్బ్ ఉంటుంది, అదొక క్లాజ్. సెకండ్ క్లాజ్లో ఇఫ్ క్లాజ్ వస్తే కనుక వితౌట్ ఇఫ్ క్లాజ్లో, ఒకవేళ ఇఫ్ క్లాజ్ పాస్ట్ పర్ఫెక్ట్ ఉంటే కనుక వితౌట్ ఇఫ్ క్లాజ్లో మోడల్ వస్తుంది. మోడల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 ఉండాలి. ఈ స్ట్రక్చర్ ఖచ్చితంగా ఫాలో అవుతుంది. మోడల్ కూడా ఎలా ఉంటుంది? పాస్ట్ ఫామ్లో ఉంటుంది. సపోజ్ మోడల్స్ అంటే ఏంటి? విల్, షాల్, క్యాన్, మే, మైట్, ఇవన్నీ కూడా మోడల్స్. వాటి పాస్ట్ ఫామ్లో ఉండాలి. ఎప్పుడు ఇఫ్ క్లాజ్ కనుక పాస్ట్ పర్ఫెక్ట్ ఉంటే వుడ్, కుడ్, షుడ్ ఇలాంటి మోడల్స్ వస్తాయి. తర్వాత హ్యావ్ ప్లస్ V3 వస్తుంది. ఓకే, నౌ ఇక్కడ ఏమొస్తుంది? హ్యాడ్ వస్తుంది. హ్యాడ్ యూ విజిటెడ్ హైదరాబాద్, ఒకవేళ నువ్వు హైదరాబాద్ విజిట్ చేసి ఉంటే యూ బ్లాంక్, ఈ క్లాజ్లో ఏముండాలి? ఒక మోడల్ ఉంటుంది ఈ ఫామ్లో, ప్లస్ హ్యావ్ ఉంటుంది, ప్లస్ సీన్ అనేది ఆల్రెడీ V3. సో ఏమని వస్తుంది? యూ వుడ్ హ్యావ్ సీన్ ద మార్టిర్స్. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. Despite repeated blank, he did not blank his efforts. రిపీటెడ్గా చేస్తున్నప్పటికీ, రిపీటెడ్గా ఏదో అవుతున్నప్పటికీ he did not blank his efforts, తన ఎఫర్ట్స్ని తను ఏం చేయలేదు. కరెక్ట్ మీనింగ్లో ఏమొస్తుందో ఆప్షన్ చూసుకోవాలి. డెస్పైట్ రిపీటెడ్ ఫెయిల్యూర్స్, రిపీటెడ్గా ఫెయిల్ అవుతున్నప్పటికీ he did not give up. గివ్ అప్ అనేది ఒక ఫ్రేజల్ వర్బ్. గివ్ అప్ అంటే వదిలేయలేదు. తను రిపీటెడ్గా ఫెయిల్ అవుతున్నప్పటికీ తన ఎఫర్ట్స్ని వదిలేయలేదు. సో ఆప్షన్ ఏ కరెక్ట్గా సూట్ అవుతుంది. బి చూడండి, డిస్పైట్ రిపీటెడ్ సక్సెసెస్, రిపీటెడ్గా సక్సెసెస్ వస్తున్నప్పటికీ హీ డిడ్ నాట్ గివ్ అవే. హీ డిడ్ నాట్ గివ్ అవే అంటే మీనింగ్ ఏమొస్తుంది? గివ్ అవే అనే ఫ్రేజల్ వర్బ్ మీనింగ్ వచ్చేసి, ఇప్పుడు మన దగ్గర ఏదైనా ఉందనుకోండి, దాన్ని ఎవరికైనా దానం చేస్తే దాన్ని గివ్ అవే అంటాం. గివ్ అవే అనేది మీనింగ్ పరంగా రాంగ్ అవుతుంది. ఎలా రావచ్చు? తనకి రిపీటెడ్గా సక్సెసెస్ వస్తున్నప్పటికీ తాను ఎఫర్ట్స్ వదిలేశాడు అని చెప్పాలి. బట్ హియర్ హీ డిడ్ నాట్ అని వస్తుంది. ఆ రకంగానే రాంగ్ అవుతుంది. గివ్ అవే అనే మీనింగ్ కూడా రాంగ్ వస్తుంది. సో బీ ఈస్ నాట్ ద రైట్ చాయిస్. డిస్పైట్ రిపీటెడ్ అటెంప్ట్స్, రిపీటెడ్గా అటెంప్ట్స్ చేస్తున్నప్పటికీ గివ్ అగెయిన్స్ట్ అంటే టు అటాక్ సమ్వన్ ఆర్ సంథింగ్. గివ్ అగెయిన్స్ట్ అంటే సో మీనింగ్ పరంగా రాంగ్ వస్తుంది. డిస్పైట్ రిపీటెడ్ స్ట్రోక్స్, హీ డిడ్ నాట్ గివ్ ఆన్ అంటే కనుక ఎవరైనా మోసం చేసే విధంగా ఏమైనా రాంగ్ని తప్పుగా కన్వర్ట్ చేయడాన్ని, అలా చేయడాన్ని గివ్ ఆన్గా వాడడం జరుగుతుంది. ఫ్రేజల్ వర్బ్ గివ్ ఆన్ మీనింగ్ పరంగా రాంగ్ అవుతుంది. ఓకే, గివ్ విత్ దాంతోపాటు ఇవ్వడం, హీ డిడ్ నాట్ గివ్ విత్ హిస్ ఎఫర్ట్స్ అనేది రాంగ్ అవుతుంది అగైన్. సో క్లియర్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ. ఫార్చునేట్లీ ద యాక్సిడెంట్ డిడ్ నాట్ కాజ్ హర్ బ్లాంక్ ఇంజురీ.
అదృష్టవశాత్తు ఆ యాక్సిడెంట్ తనకి ఎటువంటి హాని కలిగించలేదు అన్న మీనింగ్లో రావాలి. సో ఆప్షన్స్ ఎలిమినేట్ చేయడానికి పాసిబిలిటీ ఉందా? ఫస్ట్ వన్ చూద్దాం. ఫస్ట్ బ్లాంక్లో ఏం ఫిల్ చేయొచ్చు? సమ్, మేబీ. టైటిల్ డిడ్ నాట్ కాస్ హర్, టైటిల్ అనేది రాంగ్ కదా, యూసేజ్ రాంగ్ అవుతుంది. బీ కెన్ బి ఎలిమినేటెడ్. ఫ్యూ, ఏ ఫ్యూ. ఫ్యూ అంటే మొత్తానికి ఏమీ లేదు, 0. ఏ ఫ్యూ అంటే కొన్ని. ఫ్యూ, ఏ ఫ్యూ దేనికి వాడతాం? కౌంటబుల్ నౌన్స్కి వాడతాం. అంటే సపోజ్ ఏ ఫ్యూ యాపిల్స్ అంటాం కదా, ఏ ఫ్యూ యాపిల్స్, యాపిల్స్ అనేవి కౌంటబుల్ నౌన్, అందువల్ల అక్కడ మనం ఏ ఫ్యూ వాడచ్చు. కానీ ఇక్కడ ఇంజురీ గురించి మాట్లాడుతున్నాం, అదేమి కౌంటబుల్ నౌన్ కాదు. సో సి అండ్ ఈ కెన్ బి ఎలిమినేటెడ్. వీఆర్ లెఫ్ట్ విత్ ఓన్లీ 2 ఆప్షన్స్, సమ్, ఎనీ. ఈ రెండు వాటిలో ఏది వాడాలి? సమ్ ఎప్పుడు కూడా చాలా వరకు పాజిటివ్ కేసెస్లో వాడతాం. ఓకే, సమ్ వాడాలా ఎనీ వాడాలా అని డౌట్ వచ్చినప్పుడు సమ్ జనరల్గా పాజిటివ్ కేసెస్లో వాడతాం. ఎనీ అనేది నెగిటివ్ సెంటెన్సెస్కి కానీ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్లో కానీ వాడడం జరుగుతుంది, ఎనీ అనేది. సో ఇక్కడ ద యాక్సిడెంట్ డిడ్ నాట్ కాజ్ హర్, నెగిటివ్ కాబట్టి ఏం వాడతాం? ఎనీ. డిడ్ నాట్ కాజ్ హర్ ఎనీ సీరియస్ ఇంజురీ. సో ఆప్షన్ డి ఈస్ ద ఆన్సర్. వాట్ బ్లాంక్ మోస్ట్ ఈస్ ద పాజిటివ్ బ్లాంక్ ఆఫ్ ద పీపుల్. ఓకే, వాట్ ఇంపీచెస్, ఇంపీచ్ అంటే సపోజ్ నువ్వు ఏమైనా తప్పు చేసావేమో అని చెప్పి డౌట్ ఉన్నప్పుడు నిన్ను కోర్టుకి రప్పిస్తారు కదా ఎంక్వైరీ చేయడానికి, క్వశ్చన్ చేయడానికి, దాన్ని ఇంపీచ్ అంటాం, ఇంపీచ్మెంట్. సో రెక్టిట్యూడ్ అంటే, రెక్టిట్యూడ్ ఎలా గుర్తుపెట్టుకుంటారు? రెక్టిట్యూడ్ రైట్ యాటిట్యూడ్. నువ్వు అన్నీ మంచిగానే చేస్తే, నీకు ఒక గుడ్ మోరల్స్ ఉంటే కనుక, నీకు ఒక రైట్ యాటిట్యూడ్ ఉంటే కనుక అది రెక్టిట్యూడ్ అవుతుంది. సో వాట్ ఇంపీచెస్ మోస్ట్ ఈస్ ద పాజిటివ్ రెక్టిట్యూడ్ ఆఫ్ ద పీపుల్. ఒకవైపు పాజిటివ్గా చెప్తున్నారు, ఇంకోవైపు ఏమో ఇంపీచ్ అనే నెగిటివ్ వర్డ్ వాడడం జరుగుతుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఆన్సర్. వాట్ రికగ్నైజెస్ మోస్ట్ ఈస్ ద పాజిటివ్ రిక్వెస్ట్ ఆఫ్ ద పీపుల్. అగైన్ మీనింగ్ పరంగా చాలా రాంగ్ ఉంది. వాట్ మ్యాటర్స్ మోస్ట్ ఈస్ ద పాజిటివ్ యాటిట్యూడ్. ఓకే, సి కరెక్ట్గా ఉంది. అన్నిటికంటే ఏది ఇంపార్టెంట్, ఏది ముఖ్యమైనది? పాజిటివ్ యాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పడం జరుగుతుంది. వాట్ ట్రబుల్స్ మోస్ట్ ఈస్ ద పాజిటివ్ మెండేషియర్. మెండేషియర్ కాదు, మెండేషియస్. మెండేషియస్ అనేది యాడ్జెక్టివ్. ఓకే, ఇక్కడ మనకి ఏం వర్డ్ రావాలి? పాజిటివ్ బ్లాంక్ ఆఫ్ ద పీపుల్, పాజిటివ్, ఒక పాజిటివ్ రిలేటెడ్ వర్డ్ రావాలి. ఓకే, మెండేషియస్ అంటే ఏంటి? అబద్ధాలు ఆడడం, లయింగ్, నెగిటివ్ వర్డ్. సో క్లియర్గా ఇది రాదు, ఆప్షన్ డి. నెసెసిటేట్స్ మెడిల్ చేయడం అంటే వేరే వాళ్ళ, మనకు అవసరం లేని వేరే వాళ్ళ విషయంలో మనం జోక్యం చేసుకుంటే దాన్ని మెడిల్ చేయడం అంటాం. సో మెడిల్ అనేది కూడా నెగిటివ్ వర్డ్. అగైన్ ఇక్కడ మనకి పాజిటివ్ వర్డ్ కావాలి, నాట్ నెగిటివ్. సో ఆప్షన్ ఈ కూడా కాదు. క్లియర్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి. రీఅరేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇంటూ ఏ మీనింగ్ఫుల్ పారాగ్రాఫ్. ఓకే, ఇచ్చిన సెంటెన్సెస్ని మీనింగ్ఫుల్ పారాగ్రాఫ్గా రీఅరేంజ్ చేయాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షుడ్ బి ద ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్టర్ రీఅరేంజ్మెంట్స్. ఓకే, ఓన్లీ ఫస్ట్ సెంటెన్స్ ఏంటో కనుక్కుంటే చాలు మనం. ఫస్ట్ సెంటెన్స్ ఏమవుతుంది? మోర్ ఓవర్ salaries in public sector enterprises are not as competitive as those offered by private or foreign corporate. మోర్ ఓవర్ అంటే అంతేకాక పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్లో శాలరీస్ అనేవి చాలా తక్కువ కంపేర్ టు ప్రైవేట్ అండ్ ఫారిన్ కార్పొరేట్లో. సో మోర్ ఓవర్తో అయితే సెంటెన్స్ స్టార్ట్ అవ్వదు. ఏదో చెప్పి మోర్ ఓవర్ అనేది ఖచ్చితంగా వేరే ఏదో మోర్ ఓవర్, దేర్ ఫోర్, హెన్స్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా వేరే సెంటెన్సెస్ని ఫాలో అవుతాయి, కానీ ఫస్ట్ సెంటెన్స్గా రావడం జరగదు. This trend should be a wake-up call for stockholders to examine why employees are seeking better opportunities with private companies in India and abroad. This trend, this అనేది డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. దేన్ని డెమాన్స్ట్రేట్ చేస్తూ ఇక్కడ చెప్పడం జరుగుతుంది? దిస్ అనే దానికి ఖచ్చితంగా ముందు ఒక సెంటెన్స్ ఉండాలి. ఉండే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో ఏమైనా ఉంటే కనుక చూసుకోవాలి. సి, పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ హ్యావ్ బీన్ ఎక్స్పీరియన్సింగ్ సివియర్ ఛాలెంజెస్ ఇన్ అట్రాక్టింగ్, మోటివేటింగ్ అండ్ రిటైనింగ్ దేర్ కీ స్టాఫ్. ఓకే, వీ గాట్ ఎ సబ్జెక్ట్ హియర్. సో పిఎస్సీస్ అనేవి చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాయని చెప్తున్నారు. సబ్జెక్ట్ దొరికింది మనకి. సి మైట్ బి ద ఫస్ట్ సెంటెన్స్. హ్యావింగ్ ఐడెంటిఫైడ్ దీస్ యాజ్ ద రీజన్స్ ఎంప్లాయీస్ లీవ్ పిఎస్సీస్. ఈ రీజన్స్ని మనం పిఎస్సీస్ని వదిలేయడానికి ఎంప్లాయీస్ ఈ రీజన్స్ చూస్తున్నారు అని చెప్పి మనం ఐడెంటిఫై చేస్తే హ్యావింగ్ ఐడెంటిఫైడ్. సో దీస్ అనేది అగైన్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. దీనికి ముందు కూడా ఖచ్చితంగా సెంటెన్స్ ఉంటుంది. వన్ రీజన్ ఈస్ దాట్ యంగ్ ఎంప్లాయీస్ లూడ్ అవే అంటే అట్రాక్ట్ చేయబడుతున్నారు బై ప్రైవేట్ ఫర్మ్స్ ఆర్ మోర్ విల్లింగ్ టు అండర్టేక్ ప్రొఫెషనల్ రిస్క్స్. ఓకే, ఇది కూడా ఏదైనా రీజన్స్ గురించి మాట్లాడుతూ దాంట్లో ఒక రీజన్ ఏంటి అని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ కూడా ఫస్ట్ సెంటెన్స్గా రాదు. ఎంప్లాయీస్ ఇన్ స్పెషలిస్ట్ రోల్స్ ఎస్పెషల్లీ హ్యావ్ బికమ్ ఇంక్రీజింగ్లీ డిఫికల్ట్ టు రీటైన్. ఇంకా చూసుకుంటే ఎంప్లాయీస్ స్పెషలిస్ట్ రోల్స్లో ఉండాల్సినటువంటి ఎంప్లాయీస్ వాళ్ళని కాపాడుకోవడం ఇంకా రాను ఇంకా డిఫికల్ట్ అవుతుంది.
సో క్లియర్గా ఎఫ్ అనేది ఫాలో అయితే సిని ఫాలో అవుతుంది, కానీ ఎఫ్ అయితే ఫస్ట్ స్టేట్మెంట్లో రాదు. క్లియర్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ఫస్ట్ స్టేట్మెంట్గా వస్తుంది. ఒకవేళ మనకు సెంటెన్స్ రీఅరేంజ్మెంట్లో ఏమొస్తుందో చూసుకుంటే కనుక ఫస్ట్ సి వస్తుంది. నెక్స్ట్ ఏమొస్తుంది, పిఎస్సిస్ అనేవి చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాయి. నెక్స్ట్ ఎఫ్ చూడండి, ఎంప్లాయీస్ ఇన్ స్పెషలిస్ట్ రోల్స్. ఇంకా చూసుకుంటే ఎంప్లాయీస్ ఉన్నారు కదా స్పెషలిస్ట్ రోల్స్లో ప్లే చేసే వాళ్ళు, వాళ్ళని కూడా కాపాడుకోవడం పిఎస్సిస్కి కష్టం అవుతుంది. ఓకే, ఒక రీజనింగ్ వచ్చారు. నెక్స్ట్ ఏమొస్తుంది, ఓకే, వన్ రీజన్ ఈజ్ దాట్, ఒక రీజన్ చూసుకుంటే యంగ్ ఎంప్లాయీస్ వాళ్ళ అట్రాక్ట్ చేయబడుతున్నారు ప్రైవేట్ ఫార్మ్స్కి. నెక్స్ట్ మోర్ ఓవర్ శాలరీస్ ఇన్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ ఆర్ నాట్ యాజ్ కాంపిటేటివ్. ఇంకా చూసుకుంటే అంతేకాక అట్రాక్ట్ అవ్వబడుతున్నారు, అంతేకాక శాలరీస్ కూడా ఎక్కువ ఉన్నాయి అని చెప్తున్నారు కదా. సో సిఎఫ్కి ఏ వస్తుంది. ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే కనుక కష్టం. సో ఇప్పటికైనా సరే మన పిఎస్సిస్ మేల్కోవాలని చెప్పడం జరుగుతుంది కాబట్టి దీని తర్వాత బి వస్తుంది. అండ్ ద లాస్ట్ వన్ రిమైనింగ్ వన్ ఇస్ డి. సో దిస్ ఇస్ ద కరెక్ట్ ప్యాటర్న్. Next question. In each of the following questions, 3 statements are given with a missing word in each. You have to fill the blank of first 2 statements with the first word or the option, and the blank of the third statement with second word of the option provided. Okay, మనకి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు, 3 సెంటెన్సెస్ ఇచ్చారు, 3 బ్లాంక్స్ ఉన్నాయి మనకి. 2 బ్లాంక్స్లో కామన్ వర్డ్ వస్తుంది ఫస్ట్ వర్డ్, లాస్ట్ బ్లాంక్లో సెకండ్ వర్డ్ వస్తుంది. ఓకే, బేసిక్గా ఈ సెంటెన్సెస్ మొత్తం చదవాల్సిన అవసరం చాలా వరకు ఉండదు. ఓకే, మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఐడెంటిఫై చేయగలిగితే కనుక ఈ బ్లాంక్లో ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వస్తుందని ఐడెంటిఫై చేయగలిగితే ఇచ్చిన ఆప్షన్స్లో ఆ రకంగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ బట్టి ఎలిమినేట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటే కనుక చాలా సింపుల్ అవుతుంది, ఫాస్ట్గా మనం చేసుకోవచ్చు. లేదు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనం ఐడెంటిఫై చేసిన చాలా కామన్ ఆప్షన్స్ ఉంటే కనుక అప్పుడు మీనింగ్ బట్టి లేదా ఏమైనా సపోజ్ ప్రెజెంట్ టెన్స్ ఉంటే కనుక ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్ ఉండాలి, పాస్ట్ ఉంటే కనుక పాస్ట్ టెన్స్ ఆఫ్ వర్బ్ ఉండాలి. ఆ రకంగా కూడా ఎలిమినేట్ చేస్తూ చేయడం జరుగుతుంది. సరే, క్వశ్చన్ చూద్దాం. ఆన్ హిస్ బ్లాంక్, హిస్ అనేది పొసెసివ్ ప్రొనౌన్. పొసెసివ్ ప్రొనౌన్ తర్వాత జనరల్గా ఏముంటుంది, నౌన్ ఉంటుంది. హిస్ బుక్, హిస్ పెన్, హిస్ తర్వాత పొసెసివ్ ప్రొనౌన్ తర్వాత ఎప్పుడు కూడా నౌన్ ఉంటుంది. ఒకవేళ వర్బ్ వాడాల్సి వస్తే కనుక V4 ఫామ్లో వాడతాం. V4 వర్బ్ ఏంటది, జెరండ్ అవుతుంది. ఓకే, జెరండ్ ఇస్ ఆల్సో నౌన్. సో పొసెసివ్ ప్రొనౌన్ తర్వాత మనకి ఇక్కడ బ్లాంక్లో ఏమొస్తుంది, ఐదర్ నౌన్ వస్తుంది లేదా వర్బ్ ఫామ్లో ఉంటే కనుక V4 ఫామ్లో వస్తుంది. ద గ్యాస్ కంపెనీ వాస్ ఏబుల్ టు. ఓకే, ద గ్యాస్ కంపెనీ వాస్ ఏబుల్ టు, ఇక్కడ ఏమొస్తుంది, వర్బ్ ఫామ్ వస్తే కనుక V1 వస్తుంది, ఇన్ఫినిటివ్ కాబట్టి. మనకి ఒకవేళ ఇన్ఫినిటివ్ అయితే కనుక ఏమైనా ఫ్యూచర్ యాక్షన్ కానీ ఏదైనా పర్పస్ కానీ కనిపిస్తే అక్కడ మనకి 2 తర్వాత V1 వస్తుంది, ఇన్ఫినిటివ్ ఫామ్ వస్తుంది, 2 + V1. ఏ క్విక్ పంచ్ టు ద థ్రోట్ విల్ అనేది మోడల్ వచ్చిందంటే ఖచ్చితంగా దాని తర్వాత ఎప్పుడు కూడా వర్బ్ ఉంటుంది, వర్బ్ V1 ఫామ్ ఉంటుంది. ఐదర్ ఉంటే హ్యావ్ ఉండొచ్చు లేదా V1 ఉండొచ్చు. ఓకే, సో ఏ క్విక్ పంచ్ టు ద థ్రోట్ విల్ బ్లాంక్ మోస్ట్ అటాకర్స్ ఏముండొచ్చు, V1 ఉండొచ్చు. సో దాని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ప్రకారం మనం ఏమైనా ఎలిమినేట్ చేయడం పాసిబిలిటీ ఉందా. వే అంటే దారి, వే అనేది ఓన్లీ నౌన్ అవుతుంది. సో ఫస్ట్ దాంట్లో ఫిట్ అవుతుంది, సెకండ్ దాంట్లో మనకి నౌన్ కాదు వర్బ్ ఫామ్లో కావాలి. సో అందుకని ఆప్షన్ ఏ కెన్ బి ఎలిమినేటెడ్. రూట్ అనేది నౌన్ అవుతుంది, వర్బ్ అవుతుంది. నౌన్ అంటే ఇక్కడ నౌన్గా వస్తుంది. నౌన్ అంటే చూడండి, ద లిటిల్ బాయ్ ఫర్గట్ టు డెలివర్ ఏ న్యూస్ పేపర్ టు వన్ ఆఫ్ ద హౌసెస్ ఆన్ హిస్ రూట్. తను రోజు వెళ్ళే రూట్లో ఆ పేపర్ అనేది వేయడం మర్చిపోయాడు, అక్కడ నౌన్గా వస్తుంది రూట్ అనేది. ఇక్కడ ద గ్యాస్ కంపెనీ వాస్ ఏబుల్ టు రూట్ ద పైప్ లైన్ అండర్ అవర్ ఫ్లవర్ గార్డెన్ వితౌట్ హ్యావింగ్. ఓకే, ఇక్కడ ఏ మీనింగ్లో వస్తుంది, ఇక్కడ వర్క్గా వస్తుంది. గ్యాస్ కంపెనీ వాళ్ళు రూట్ చేయగలిగారు, అంటే ఒక స్పెసిఫిక్ డైరెక్షన్లో దాన్ని ఆ పైప్ లైన్ని తీసుకురావడం చేయబడింది వాళ్ళ చేత, గ్యాస్ కంపెనీ వాళ్ళ చేత. సో అక్కడ రూట్ అనేది వర్బ్ ఫామ్లో వస్తుంది. ఓకే, సో ఆప్షన్ బి కెన్ బి కన్సిడర్డ్. లే అనేది నౌన్ కానీ రావచ్చు, వర్బ్ కానీ రావచ్చు. వర్బ్ అంటే లే చేయడం, అంటే ఏదైనా నెమ్మదిగా ఏదైనా కింద పెట్టడాన్ని లే చేయడం అంటాం. అదే నౌన్ ఫామ్లో వాడితే కనుక లేఅవుట్ అంటాం కదా, ల్యాండ్ ఎలా కనిపిస్తుంది ఏంటి అనేది అపియరెన్స్, దాన్ని లేఅవుట్ అంటాం. అక్కడ నౌన్ ఫామ్గా వాడడం జరుగుతుంది. ఓకే, సో నౌన్ కానీ వాడచ్చు, వర్బ్ కానీ వాడచ్చు. కాబట్టి ఈ ఆప్షన్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పరంగా ఎలిమినేట్ చేయడం కుదరదు. ట్రైల్, అగైన్ ట్రైల్ కెన్ ఆల్సో బి ఏ నౌన్ ఆర్ వర్బ్.
ట్రైల్ అంటే నౌన్గా ఎలా వస్తుంది? సపోజ్ హంటర్ ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు దారి గుర్తుపెట్టుకోవడానికి గుర్తులు పెట్టుకుంటూ వెళ్తారు కదా, అలాగా గుర్తులు పెట్టుకుంటూ వెళ్ళే ఆ దారిని ట్రైల్ అంటాం నౌన్ ఫామ్లో. వర్బ్ ఫామ్లో ఎవరినన్నా వాళ్ళకి తెలియకుండా సీక్రెట్గా మనం వాళ్ళని ఫాలో అయితే కనుక దాన్ని ట్రైల్ చేయడం అంటాం, అది వర్బ్ ఫామ్లో. సో ట్రైల్కి నౌన్ ఫామ్ ఉంది, వర్బ్ ఫామ్ ఉంది. రీడ్రెస్ అనేది నౌన్ కానీ వాడచ్చు, వర్బ్ కానీ వాడచ్చు. కంపెన్సేట్ చేస్తే కనుక దాన్ని రీడ్రెస్ చేయడం జరిగింది, అప్పుడు నౌన్గా వాడడం జరుగుతుంది. ఏదైనా రీడ్రెస్ మళ్ళీ దాన్ని సెటరేట్ చేస్తే కనుక అక్కడ వర్బ్గా వాడడం జరుగుతుంది. మెయిమ్ అంటే కనుక గాయపరచడం, వర్బ్. సో ఈ రకంగా మనం ఓన్లీ ఆప్షన్ ఏ ఎలిమినేట్ చేయగలిగాం. మీనింగ్ పరంగా చూసుకుంటే కనుక ఆప్షన్ బి కరెక్ట్గా సూట్ అవుతుంది. రూట్ ఏ క్విక్ పంచ్ టు ద థ్రోట్ విల్ డెబిలిటేట్. డెబిలిటేట్ అంటే మీనింగ్ ఏమొస్తుంది? వీకెన్ చేయడం. విల్ డెబిలిటేట్ ఎవరినన్నా ఇంకా వీకెన్ చేస్తుంది మోస్ట్ అటాకర్స్ని. ఓకే, సో బి కరెక్ట్గానే సూట్ అవుతుంది. డెఫీట్, సబ్మిట్ అనేది అంత కరెక్ట్గా సూట్ అవ్వడం లేదు. మేబీ సూట్ అవుతుంది, కానీ ద గ్యాస్ కంపెనీ వాజ్ ఏబుల్ టు రీడ్రెస్ ద పైప్ లైన్ అండర్, అక్కడ సూట్ అయినా ఆన్ హిస్ రీడ్రెస్ ఇక్కడ రాంగ్ అవుతుంది. రీడ్రెస్ అనేది ఆప్షన్ ఫస్ట్ దాంట్లో, ద లిటిల్ బాయ్ ఫర్గట్ టు డెలివర్ ఏ న్యూస్ పేపర్ టు వన్ ఆఫ్ ద హౌసెస్ ఆన్ హిస్ రీడ్రెస్. మీనింగ్ పరంగా ఆప్షన్ ఈ రాంగ్ అవుతుంది అక్కడ. సో క్లియర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. ఫర్ ఏ ఫీ మోస్ట్ సెలబ్రిటీస్ విల్, అగైన్ మోడల్ వచ్చిన తర్వాత V1 వర్బ్ వస్తుంది. ద పర్పస్ ఆఫ్ ద బ్రోచర్, పర్పస్ గురించి కానీ ఫ్యూచర్ యాక్షన్ గురించి కానీ మాట్లాడినప్పుడు 2 తర్వాత ఇన్ఫినిటివ్ వస్తుంది, 2 + V1. ద బ్లాంక్ ఆఫ్ జనరల్గా అక్కడ నౌన్ ఫామ్ వస్తుంది. ద బ్లాంక్ ఆఫ్ అన్నప్పుడు జనరల్గా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నౌన్ వస్తుంది. సో కొంచెం ఫీ ఉంటే సెలబ్రిటీస్ చాలా వరకు మోస్ట్ సెలబ్రిటీస్ విల్ బ్రాంక్ ఏ ప్రోడక్ట్ బై ప్రిటెండింగ్ టు లైక్ ఇట్. వాళ్ళు ఆ ప్రోడక్ట్ని ఇష్టపడుతున్నట్టు ప్రిటెండ్ చేస్తారు కొంచెం ఫీజు తీసుకుని. ద పర్పస్ ఆఫ్ ద బ్రోచర్ ఇస్ టు, పర్పస్ ఏంటి? ద బ్యూటీ ఆఫ్ ద స్మాల్ ఐలాండ్ నేషన్ని ఇంకా పెంచే విధంగా ఉండాలి, ఆ బ్రోచర్ పర్పస్ అది. ద బ్లాంక్ ఆఫ్ షెర్లాక్ హోమ్స్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ రికగ్నైజబుల్ ఫిగర్స్ ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్. సో వర్బ్ వస్తుంది ఫస్ట్ 2 వాటిలో. గ్లోరిఫై అనేది వర్బ్, లాస్ట్ సఫిక్స్ IFY కానీ IZD కానీ ఉంటే టు డూ ఆర్ మేక్ అన్న మీనింగ్ వస్తుంది. రెండు కూడా వర్బ్ సఫిక్సెస్ అవుతాయి. ఓకే, రికగ్నైజ్ కూడా వర్బ్ అవుతుంది. ఎగ్జాల్ట్ అనేది వర్బ్. ఎగ్జాల్ట్ అంటే గ్లోరిఫై చేయడమే, ప్రైజ్ చేయడం కానీ అలా చేయడాన్ని గ్లోరిఫై చేయడాన్ని ఎగ్జాల్ట్ అంటాం. డెమినర్ అంటే ఒక బ్యాడ్ యాటిట్యూడ్ కలిగి ఉంటే కనుక డెమినర్ అవుతుంది, నౌన్. సో ఆప్షన్ డి కెన్ బి ఎలిమినేటెడ్ బికాస్ వీ నీడ్ ఇట్ యాజ్ వర్బ్. మనకి 2 వర్బ్ ఫామ్స్, వర్బ్ ఫామ్లోనే కావాలి 2 బ్లాంక్స్లోకి. సో అందుకని డి కాదు. మెమో అంటే మెమో కూడా నౌన్ ఫామే వస్తుంది. మెమో అంటే ఒక మెమరాండమ్, ఒక షీట్ దట్ స్టాండ్స్ as an agreement between 2 persons or nations. Okay, so option E can also be eliminated. తర్వాత లాస్ట్ నౌన్ ఉండాలి. బుక్ ఇస్ ఎ నౌన్, టెంపర్, క్యారెక్టర్. ఓకే, ఇవన్నీ కూడా నౌన్గా వాడడం జరుగుతుంది. మీనింగ్ పరంగా చూద్దాం. ఫర్ ఏ ఫీ మోస్ట్ సెలబ్రిటీస్ విల్ గ్లోరిఫై చేస్తారు ప్రొడక్ట్స్ని, రైట్. పర్పస్ ఆఫ్ ద బ్రోచర్ ఇస్ టు గ్లోరిఫై ద బ్యూటీ ఆఫ్ ద, బ్యూటీని గ్లోరిఫై చేయం, బ్యూటీని జనరల్గా ఇంకా బాగా చూపించడానికి ట్రై చేస్తున్నాం అన్న మీనింగ్ వస్తుంది. కాబట్టి గ్లోరిఫై చేయడం అంటే జనరల్గా దేవుడిని గ్లోరిఫై చేస్తాం, వర్షిప్ చేస్తాం. ఓకే, రికగ్నైజ్ రికగ్నైజ్, బ్యూటీని రికగ్నైజ్ చేయాలా, బ్యూటీని ఎగ్జాల్ట్ చేయాలా, బ్యూటీని పొగడాలా, బ్యూటీ ఎంత ఉందో ఇంకా మంచిగా చూపించాలా అంటే కనుక ఎగ్జాల్ట్ అన్న మీనింగ్ వస్తుంది. మీనింగ్ పరంగా కరెక్ట్గా సి అవుతుంది. ద బ్లాంక్ ఆఫ్ షెర్లాక్ హోమ్స్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ రికగ్నైజబుల్ ఫిగర్స్గా ఇంగ్లీష్ లిటరేచర్లో చెప్పుకోవడం జరుగుతుంది. ఏంటి? షెర్లాక్ హోమ్స్ యొక్క క్యారెక్టర్ గురించి. అందుకని ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. ద ప్రమోటర్స్ బ్లాంక్ ద రైట్ టు క్యాన్సిల్ ద అవుట్డోర్ కాన్సర్ట్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ రైన్. ఓకే, ఆస్ట్రేలియా ఈజ్ ద సైట్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ అండర్గ్రౌండ్ వాటర్ బ్లాంక్. ద బాస్ బ్లాంక్ హిమ్ టు సెండ్ ద రిపోర్ట్ అవుట్ యాజ్ సూన్ యాజ్ ఇట్ వాస్ కంప్లీటెడ్. బాస్ జనరల్గా ఏం చేస్తారు? రిక్వెస్ట్ చేస్తారా? నో, బాస్ జనరల్గా ఆర్డర్ చేస్తాడు, లేదా ఇన్స్ట్రక్ట్ చేస్తాడు, లేదా అడ్వైస్ చేస్తాడు. ఓకే, సో రిక్వెస్ట్ అని ఏమైనా ఉంటే కనుక ఆప్షన్ మనం వెంటనే ఎలిమినేట్ చేయొచ్చు. సో నో సచ్ ఆప్షన్ ఇస్ దేర్. ఓకే, ద ప్రమోటర్స్ రిజర్వ్ వస్తుందా, హోల్డ్స్ వస్తుందా? ప్రమోటర్స్ అనేది ప్లూరల్ సబ్జెక్ట్, సో మనకి ప్లూరల్ వర్బ్ ఉండాలి. రిజర్వ్ అనేది ప్లూరల్ వర్బ్. ఓకే, సో ఇది వచ్చే ఛాన్స్ ఉంది. బి చూడండి, హోల్డ్స్. ఎప్పుడైనా సరే వర్బ్ పక్కన ఎస్ కానీ ఈఎస్ కానీ కనిపిస్తే ఆ వర్బ్ సింగులర్ వర్బ్ అవుతుంది. ఓకే, వాక్ అనేది
ప్లూరల్ వర్బ్. వాక్స్ అనేది సింగులర్ వర్బ్. వర్బ్ పక్కన ఎస్ కానీ ఈఎస్ కానీ కనిపిస్తే అది సింగులర్ వర్బ్ అవుతుంది, కన్ఫ్యూజ్ అవ్వద్దు. అదే సబ్జెక్ట్ పక్కన ఎస్ కానీ ఈఎస్ కానీ కనిపిస్తే అది ప్లూరల్ సబ్జెక్ట్ అవుతుంది, ఇది మనకు తెలుసు. బట్ వర్బ్ పక్కన ఎస్ఆర్ ఈఎస్ కనిపిస్తే ఖచ్చితంగా అది సింగులర్ వర్బ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో మనకు కావాల్సిన ప్లూరల్ వర్బ్. హోల్డ్స్ ఎస్ కానీ ఈఎస్ కానీ ఉంటే సింగులర్ వర్బ్, మనకు కావాల్సిన ప్లూరల్ వర్బ్, సో బి కాదు. స్టోర్స్ అగైన్ సింగులర్. అసైన్డ్ V2. ప్రమోటర్స్ అసైన్ ద రైట్ టు క్యాన్సిల్ ద అవుట్డోర్ కాన్సర్ట్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ రెయిన్. ఒక రెయిన్ అనే ఈవెంట్ వస్తే కనుక, జరిగితే కనుక అప్పుడు ప్రమోటర్స్కి క్యాన్సిల్ చేసే రైట్ ఉంటుంది. జనరల్గా అది ప్రెజెంట్ టెన్స్లో వాడతాం జనరల్గా. సో అసైన్డ్ V2లో ఉంది, పాస్ట్ టెన్స్ కాదు, జనరల్గా ప్రెజెంట్ టెన్స్లో వాడతాం కాబట్టి ఆప్షన్ డి కెన్ ఆల్సో బి ఎలిమినేటెడ్. క్లియర్ ఆన్సర్ ఏమవుతుంది? ఓకే, ర్యాండమ్ అనేది ఉంది. ద ప్రమోటర్స్ ర్యాండమ్ ద రైట్ టు క్యాన్సిల్ అనేది రాంగ్ అవుతుంది. ప్రమోటర్స్ ర్యాండమైజ్ అన్నా కరెక్ట్ అవ్వచ్చు, కానీ ర్యాండమ్ అనేది మీనింగ్ఫుల్గా కరెక్ట్గా లేదు. ఆప్షన్ ఈ కెన్ ఆల్సో బి ఎలిమినేటెడ్. క్లియర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. సరే, ఆస్ట్రేలియా ఇస్ ద సైట్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ అండర్గ్రౌండ్ వాటర్ రిజర్వ్, రైట్. ద బాస్ ఇన్స్ట్రక్టెడ్ హిమ్ టు సెండ్ ద రిపోర్ట్, అది కూడా కరెక్ట్గానే ఉంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ద లోకల్ న్యూస్ పేపర్ నౌ రన్స్ ఏ రెగ్యులర్ బ్లాంక్. ఏ రెగ్యులర్ యాడ్జెక్టివ్ వచ్చినప్పుడు తర్వాత నౌన్ ఉంటుంది. ఓకే, ఏ రెగ్యులర్ నౌన్ ఫామ్ ఉండాలి. ఈస్ అన్ అట్రాక్టివ్ అగైన్ యాడ్జెక్టివ్ నౌన్ ఫామ్. ఈస్ ద ప్రిఫర్డ్ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది, తర్వాత ఇక్కడ నౌన్ వస్తుంది. ఓకే, ద యాడ్జెక్టివ్ నౌన్. సో మనకి కావాల్సింది ఏంటి? నౌన్ ఉండాలి ఫస్ట్ దాంట్లో. సో ఇండికేట్ అనేది వర్బ్ అవుతుంది. సో ఆప్షన్ ఈ కెన్ బి ఎలిమినేటెడ్. మనకి మొత్తం 3 ఆప్షన్స్ నౌన్ అయి ఉండాలి. ఆర్టికల్ నౌన్, లొకేషన్ నౌన్, ఫ్యూచర్ కెన్ బి నౌన్, కాలమ్ నౌన్, అన్ని నౌన్స్. ఓకే, మీనింగ్ పరంగా చూసుకోవాలి ఇప్పుడు. ద లోకల్ న్యూస్ పేపర్ నౌ రన్స్ ఏ రెగ్యులర్ ఆర్టికల్ ఆన్ ఎన్విరాన్మెంట్ ఇష్యూస్, ఫైన్. స్విమ్మింగ్ పూల్ ఈస్ అన్ అట్రాక్టివ్ ఆర్టికల్, రాంగ్ అవుతుంది. ఆప్షన్ ఏ ఇస్ నాట్ ద ఆన్సర్. స్విమ్మింగ్ పూల్ ఈస్ అన్ అట్రాక్టివ్ ఫీచర్, కరెక్ట్గానే ఉంది. ఏ రెగ్యులర్ ఫీచర్ ఆన్ ఎన్విరాన్మెంట్ ఇష్యూస్, ఓకే. ఈజ్ ద ప్రిఫర్డ్ లీజర్ యాక్టివిటీ ఆఫ్ నార్త్ ఇండియన్ అడోలసెంట్స్ అంటే అప్పుడే అడల్ట్హుడ్లోకి వస్తున్న వాళ్ళు. సో బి మీనింగ్ఫుల్గా కరెక్ట్గానే ఉంది. సో ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. రీడ్ ఈచ్ సెంటెన్స్ టు ఫైండ్ అవుట్ వెదర్ దెర్ ఇస్ ఎనీ గ్రామటికల్ మిస్టేక్ ఆర్ ఎర్రర్ ఇన్ ఇట్. ఓకే, ఈచ్ పార్ట్లో జాగ్రత్తగా చూడాలి. ఒకవేళ ఎర్రర్ ఉంటే కనుక దట్ విల్ బి అవర్ ఆన్సర్. ఆర్గనైజేషన్స్ హ్యావ్, ఆర్గనైజేషన్స్ అనేది ప్లూరల్ సబ్జెక్ట్, హ్యావ్ ప్లూరల్ వర్బ్, ఫైన్. రికగ్నైజ్డ్ దిస్, ఓకే, హ్యావ్ రికగ్నైజ్డ్ V3 present perfect tense this growing trend and consider it a positive step. కన్సిడర్ అనేది V1 అవుతుంది. V1 ఎందుకు వస్తుంది ఇక్కడ? అండ్ హ్యావ్ రికగ్నైజ్డ్ అండ్ హ్యావ్ కన్సిడర్డ్, హ్యావ్ నుంచి వస్తుంది అగైన్, కన్సిడర్ అనేది రాదు, V3 ఫామ్ వస్తుంది, కన్సిడర్డ్ అని ఉండాలి. రికగ్నైజ్ చేయబడింది, కన్సిడర్ కూడా చేయబడింది యాజ్ ఏ పాజిటివ్ స్టెప్. క్లియర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డీలో ఎర్రర్ ఉంది. While what you apply to your skin is an essential part of your skincare regimen అంటే జనరల్గా రొటీన్గా మనం చేసే క్రమం, ఒక పని చేసే పద్ధతి ఉంటుంది, దాన్ని రెజ్యూమే అంటాం. వాట్ యు ఈట్ ఆర్ ఆఫ్ ఈక్వల్ ఇంపార్టెన్స్. నువ్వు ఏమి అప్లై చేస్తున్నావు అది ఇంపార్టెంటే, అంతే ఇంపార్టెంట్ ఏంటి అంటే కనుక ఈటింగ్, నువ్వు తినేది కూడా అంతే ఇంపార్టెంట్ అని చెప్పడం జరుగుతుంది. ఎర్రర్ ఎక్కడ ఉంది? ఆప్షన్ సిలో ఉంది. ఏంటి ఎర్రర్? వాట్ యు ఈట్ ప్లూరల్ వర్బ్ ఎందుకు వచ్చింది? వాట్ యు ఈట్ ఈజ్ సింగులర్ వర్బ్ కావాలి మనకి. ఓకే, అందుకని ఆప్షన్ సి. ప్రొఫెషనల్స్ విత్ నాలెడ్జ్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అలోన్ షుడ్ బి అపాయింటెడ్ ఆన్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్స్. ప్రొఫెషనల్స్ అపాయింట్ చేయబడాలి, షుడ్ బి అపాయింటెడ్. ఓకే, ఆన్ చైల్డ్హుడ్ ప్రొటెక్షన్ యూనిట్స్, చైల్డ్హుడ్ ప్రొటెక్షన్ యూనిట్స్ మీద అపాయింట్ చేయబడాలా లేదా వాటిలో అపాయింట్ చేయబడాలా? ప్రిపోజిషన్ ఆన్ యూసేజ్ రాంగ్గా ఉంది, ఏమైనా ఉండాలి? చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్స్లో వాళ్ళు అపాయింట్ చేయబడాలి. సో ఇన్ ఉండాలి. ఆప్షన్ డీలో ఎర్రర్ ఉంది. వైల్ ద స్టూడెంట్స్ ఆఫ్ ద స్కూల్ ఆర్ గేరింగ్ అప్ టు లెర్న్ ఎ న్యూ లాంగ్వేజ్, కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవడంలో స్టూడెంట్స్ రెడీ అవుతున్నారు. గేరింగ్ అప్ అంటే రెడీ అవుతున్నారు. డ్యూరింగ్, వైల్ అంటే డ్యూరింగ్, ఆ టైంలో అన్నట్టు. దోస్ ఆల్రెడీ లెర్న్డ్ ద లాంగ్వేజ్, ఓకే, దోస్ ఆల్రెడీ లెర్నింగ్ ద లాంగ్వేజ్ అని రావాలి. దోస్ ఆల్రెడీ లెర్నింగ్ ద లాంగ్వేజ్ ఆర్ ఏ పర్టర్బ్డ్, ఓకే, పర్టర్బ్ లాట్ ఉండాలి. లాట్ అంటే కనుక ఒక గ్రూప్ ఆఫ్ సర్టెన్ గ్రూప్ ఆఫ్ పీపుల్ని లాట్ అంటాం. ఆర్ ఏ ఏముండాలి ఇక్కడ? పర్టర్బ్డ్ అని ఉండాలి.
పర్టర్బ్డ్ అంటే డిస్టర్బ్ అయినటువంటి గ్రూప్ అనమాట. సో 2 errors ఉన్నాయి. there are 2 errors, CDలో both errors ఉన్నాయి. మేబీ క్వశ్చన్ ఈస్ రాంగ్ హియర్. ఏమని ఉండాలి, వైల్ ద స్టూడెంట్స్ ఆఫ్ ద స్కూల్ ఆర్ గేరింగ్ అప్ టు లెర్న్ ఎ న్యూ లాంగ్వేజ్, దోస్ ఆల్రెడీ లెర్నింగ్ ద లాంగ్వేజ్ ఆర్ ఏ పర్టర్బ్డ్ లాట్. ఆల్రెడీ డిస్టర్బ్ అయినటువంటి ఆ గ్రూప్ వాళ్ళు, ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళు, లేదా చాలా దీనివల్ల డిస్టర్బ్ అయ్యారు. ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళు మళ్ళీ నేర్చుకోవాలి తప్పదని డిస్టర్బ్గా ఫీల్ అవుతున్నారు ఆ లాట్, ఆ సర్టన్ గ్రూప్. గిఫ్ట్ లెండర్స్ ఆర్ కీన్లీ స్టడీయింగ్ ఆర్బీఐస్ గైడ్లైన్స్. చాలా జాగ్రత్తగా చదువుతున్నారు గిఫ్ట్ లెండర్స్ అంటే ఇచ్చేవాళ్ళు ఆర్బీఐ గైడెన్స్ని. ఎందుకు, యాజ్ సెవరల్ అబౌట్ దీస్ కెన్ సూన్ అప్లై ఫర్ లైసెన్సెస్ ఫర్ స్మాల్ బ్యాంక్స్. స్మాల్ బ్యాంక్స్కి లైసెన్సెస్ అప్లై చేయబోతున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా చదువుతున్నారు. ప్రిపోజిషన్ అబౌట్ యూసేజ్ కరెక్ట్గా ఉందా, అబౌట్ అంటే దాని గురించి, దాని గురించి అన్నట్టు వస్తుంది. సో ప్రిపోజిషన్ ఏముండాలి అక్కడ, ఆఫ్ ఉండాలి. ఎందుకంటే సెవరల్ ఆఫ్ దీస్, వీటిలో నుంచి చాలా వరకు లైసెన్సెస్కి అప్లై చేయడం జరుగుతుంది. వీటిలో నుంచి అన్నప్పుడు ఆఫ్ అనే ప్రిపోజిషన్ వాడడం జరగాలి, వీటి గురించి కాదు. సెవరల్ అబౌట్ దీస్ కెన్ అనేది కాంటెక్స్ట్ పరంగా మీనింగ్ తేడా వస్తుంది. ఆఫ్ అనేది కరెక్ట్ యూసేజ్ అవుతుంది. సిలో ఎర్రర్ ఉంది. ఓకే, ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఎ షార్ట్ పారాగ్రాఫ్ ఆర్ a short story is given with one of the lines in the story missing. ఓకే, ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు, దాంట్లో మధ్యలో ఒక లైన్ మిస్సింగ్ ఉంది. ఆ మిస్సింగ్ లైన్ మనం ఇచ్చిన ఆప్షన్స్లో ఐడెంటిఫై చేయాలి. ఆ లైన్ ఎలా ఉంటుంది, ఇచ్చిన పారాగ్రాఫ్కి అటు ఇటు బ్లాంక్కి అటు ఒక లైన్ సెంటెన్సెస్ ఉన్నాయి, ఇటు కొన్ని సెంటెన్సెస్ ఉన్నాయి. ఆ రెండు వాటికి కొంచెం రెలివెంట్గా ఉండాలి, కాంటెక్స్ట్ పరంగా ఉండాలి. ఇట్ హ్యాస్ నౌ బికమ్ ఎ ఫ్యాషన్ అమాంగ్ ద సెల్ఫ్ ఫైనాన్సింగ్ కాలేజెస్ టు టేక్ ప్రైడ్ ఇన్ వర్కింగ్ ఫర్ మోర్ నెంబర్ ఆఫ్ డేస్ without any concern for providing students sufficient time for self learning. ఈ మధ్యలో ఫ్యాషన్ అయిపోయింది ఏంటి, కాలేజెస్కి ఎక్కువ నెంబర్ ఆఫ్ డేస్, ఎక్కువ వర్కింగ్ డేస్ ఉంటే ఎక్కువ వర్కింగ్ డేస్ పెట్టడం వల్ల వాళ్ళు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు. ఎటువంటి కన్సర్న్ లేకుండా, స్టూడెంట్స్కి టైం ఇవ్వకుండా, వాళ్ళంతా వాళ్ళు సెల్ఫ్గా నేర్చుకునే టైం ఇవ్వకుండా ఎక్కువ డేస్ కాలేజ్ పెట్టేసి వాళ్ళు దాంట్లో గర్వంగా ఫీల్ అవుతున్నారు. It is wrong to believe that a mere increase in the number of working days improves the quality of education. అది చాలా తప్పు. జస్ట్ వర్కింగ్ డేస్ని ఇంప్రూవ్ చేసేసి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ అయిపోతుంది అనుకుంటే కనుక అది చాలా రాంగ్ అవుతుంది. బ్లాంక్, ప్రొడ్యూసింగ్ గుడ్ రిజల్ట్స్ ఇస్ నాట్ ద ఓన్లీ ఆబ్జెక్టివ్. గుడ్ రిజల్ట్స్ని ప్రొడ్యూస్ చేయడం మాత్రమే ఆబ్జెక్టివ్ కాదు. వేటివి అంటే కనుక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి. అండ్ అకాడమిక్ సక్సెస్ ఇస్ నాట్ ద ఓన్లీ ఫ్యాక్టర్ దట్ డిటర్మైన్స్ సక్సెస్ ఇన్ ఫ్యూచర్ ఎండివర్స్. ఫ్యూచర్లో అధిగమించే ఎండివర్ అంటే కనుక ఒక హైట్స్కి వెళ్ళడం, కష్టమైన హైట్స్కి వెళ్ళడం. సో ఇప్పుడు ఉన్నటువంటి అకాడమిక్ సక్సెస్ అనేది ఫ్యూచర్లో మనం కష్టమైన హైట్స్కి వెళ్ళడానికి సూచకమైనటువంటిది అయితే కాదు. ఓకే, సో ఈ పార్ట్లో రెలవెంట్గా ఏమొస్తుంది, టూ మచ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ కెన్ కర్బ్ ద క్రియేటివిటీ ఆఫ్ స్టూడెంట్స్. చాలా ఇన్స్ట్రక్షన్స్ ఉండడం వల్ల క్రియేటివిటీ తగ్గిపోతుంది, స్టూడెంట్స్లో కర్బ్ అవుతుంది. రాంగ్, ఇన్స్ట్రక్షన్స్ గురించి మాట్లాడడం జరగలేదు. స్టూడెంట్స్ నీడ్ టైమ్ ఫర్ ఇంటలెక్చువల్ పర్స్యూట్స్, ఇంటలెక్చువల్ వాటి గురించి అగైన్ మాట్లాడడం జరగలేదు. యాంపుల్ రెస్ట్ షుడ్ బి ప్రొవైడెడ్ ఫర్ ద స్టూడెంట్స్ ఫర్ బెటర్ పర్ఫార్మెన్స్. స్టూడెంట్స్ బెటర్గా పర్ఫామ్ చేయాలంటే చాలా ఎక్కువ టైం కావాలి. సో ఈ రకంగా ఈ కాంటెక్స్ట్ పరంగా ఇలా చెప్పడం జరగలేదు. వాట్ మ్యాటర్స్ ఇన్ ఇంపార్టింగ్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ద నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్. ఎడ్యుకేషన్ ఇంపార్ట్ చేసుకోవడంలో, ఎడ్యుకేషన్ ఇంకా ఎక్కువ పెంచుకోవడంలో వర్కింగ్ డేస్ మ్యాటర్ కాదు. ఏం మ్యాటర్ అవుతుంది, క్వాంటమ్ ఆఫ్ నాలెడ్జ్ గెయిన్ బై ద స్టూడెంట్స్. ఎంత నాలెడ్జ్ గెయిన్ చేశారు అనేది ఇంపార్టెంట్ అవ్వాలి. సో ఇది కాంటెక్స్ట్ పరంగా రెలివెంట్గా ఉంది కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్యాసేజ్. రీసెర్చ్ హ్యాస్ షోన్ దాట్ ఎయిర్ పొల్యూటెంట్స్ ఫ్రమ్ ఫాసిల్ ఫ్యూయల్ యూస్ మేక్ క్లౌడ్స్ రిఫ్లెక్ట్ మోర్ ఆఫ్ ద సన్స్ రేస్ బ్యాక్ ఇన్ టు స్పేస్. రీసెర్చ్ ఏం చూపిస్తుంది, ఫాసిల్ ఫ్యూయల్ నుంచి వచ్చే ఎయిర్ ఫ్యూయల్, వాటి వాడకం వల్ల వచ్చే ఎయిర్ పొల్యూటెంట్స్ ఏం చేస్తున్నాయి, సన్స్ రేస్ని క్లౌడ్స్ నుంచి వెనక్కి వెళ్ళిపోయేలా చేస్తున్నాయి స్పేస్లోకి. దిస్ లీడ్స్ టు అన్ ఎఫెక్ట్ నోన్ యాజ్ గ్లోబల్ డిమ్మింగ్. ఇది ఒక గ్లోబల్ డిమ్మింగ్ అనే ఎఫెక్ట్కి కారణమవుతుంది, వేర్ బై లెస్ హీట్ అండ్ ఎనర్జీ రీచెస్ ద ఎర్త్. బ్లాంక్, హౌఎవర్ ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ గ్లోబల్ డిమ్మింగ్ కాస్ట్ ద డ్రాట్స్ ఇన్ సర్టెన్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. కానీ చూసుకుంటే గ్లోబల్ డిమ్మింగ్ అనేది, కానీ అని ఎందుకన్నారు, ముందు ఏదో చెప్పారు. ఓకే, ముందు ఏదో చెప్పడం జరిగింది, దాన్ని బట్టి. కానీ ఏం నమ్ముతున్నారు, ఇప్పుడు ఏం నమ్ముతున్నారంటే గ్లోబల్ డిమ్మింగ్ అనేది చాలా డ్రాట్స్కి కారణమైంది ఇన్ సర్టెన్ పార్ట్స్ ఆఫ్ వరల్డ్ వేర్ మిలియన్స్ డైడ్ బికాస్ ద నార్థన్ హెమిస్ఫియర్. ఎందుకంటే నాట్ వార్మ్ ఎనఫ్ టు అలో రెయిన్ ఫార్మేషన్ చేసుకోవడానికి వామ్గా లేదు, ఎందుకంటే రిఫ్లెక్ట్ అయిపోతుంది కదా సన్స్ రేస్, అందుకు. గ్లోబల్ డిమ్మింగ్ ఈజ్ ఆల్సో హైడింగ్ ద ట్రూ పవర్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్.
గ్లోబల్ డిమ్మింగ్ అనేది గ్లోబల్ వార్మింగ్ అనే ట్రూ పవర్ని కూడా హైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ గ్లోబల్ వార్మింగ్ గురించి ఇప్పటిదాకా డిస్కస్ చేయడం జరగలేదు కాబట్టి ఈ బ్లాంక్లో మనం గ్లోబల్ డిమ్మింగ్కి రిలేషన్ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయడాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బై క్లీనింగ్ అప్ గ్లోబల్ డిమ్మింగ్ కాజింగ్ పొల్యూటెంట్స్ వితౌట్ ట్యాక్లింగ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. ఓకే, బేసిక్గా గ్లోబల్ వార్మింగ్కి వీటి గురించి మాట్లాడడం జరుగుతుంది రిలేటింగ్ టు దాన్ని గ్లోబల్ డిమ్మింగ్కి రిలేట్ చేస్తూ. Rapid warming has been observed and various human health and ecological disasters have resulted as witnessed during the European heat wave in 2003 which saw thousands of people die. Okay, ఆ బ్లాంక్లో ఏం రావచ్చు? This though does not bring any relief in the problems associated with climate change. ఇది ఇలా ఉన్నప్పటికీ ఎటువంటి మార్పు తీసుకురాదు క్లైమేట్ చేంజ్లో. దానికి ముందు ఆ రకంగా ఏమైనా మాట్లాడడం జరిగిందా? లేదు. గ్లోబల్ డిమ్మింగ్ ఏం చేస్తుంది ఏంటి అనేది డిస్కస్ చేసాం, కానీ అలా ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేసి ఇది ప్రాబ్లమ్ సాల్వ్ చేయదు అని చెప్పడం అయితే జరగలేదు, సందర్భంగా లేదు. దిస్ ఫినామినాన్ థస్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ ద క్లైమేట్ చేంజ్ ప్రాబ్లం. సో ఇప్పుడు దాకా చెప్పిందంతా ఒక క్లైమేట్ చేంజ్ ప్రాబ్లంకి ఇది కారణం అవుతుంది, అలా ఏమైనా చెప్పడం జరిగిందా? లేదు. సైంటిస్ట్ థస్ బిలీవ్, సో సైంటిస్ట్ ఇంకా అందువల్ల ఏమని నమ్ముతున్నారంటే దిస్ ఫినామినాన్ గోస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ విత్ గ్లోబల్ వార్మింగ్. సో గ్లోబల్ డిమ్మింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, సైంటిస్ట్ అందువల్ల దాన్ని నమ్ముతున్నారు, ఈ గ్లోబల్ వార్మింగ్ గ్లోబల్ డిమ్మింగ్ అనే రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తాయని. ఓకే, ఎట్ ఫస్ట్ ఇట్స్ ఆల్సో క్లియర్ ఆన్సర్ ఆప్షన్ సి కరెక్ట్గా ఫిట్ అవుతుంది ప్యాసేజ్లో. ఓకే, in the following questions a sentence is given with certain words marked as okay. Choose the options with the pair. ఓకే, ఏబిసిడి ఇచ్చారు, కరెక్ట్ ఆల్టర్నేటివ్ ఏంటో చూడాలి. ఒకవేళ కరెక్ట్గా ఉంటే నో కరెక్షన్ ఇస్ రిక్వైర్డ్. ద రీసెంట్ సేస్ ఆఫ్ ఎంతూసియాసమ్, ద రీసెంట్ బ్లాంక్, దా తర్వాత యాడ్జెక్టివ్ వచ్చిందంటే తర్వాత ఏముంటుంది? నౌన్ ఉంటుంది. సేస్ అనేది వర్బ్ ఏం చేస్తుంది? సో ఖచ్చితంగా ఏ రీప్లేస్ చేయాలి. ఏ రీప్లేస్ చేయాల్సిన ఆప్షన్స్ ఏమన్నా చూడండి. ఎలిమినేషన్ మెథడ్ చాలా హెల్ప్ అవుతుంది, చాలా టైం సేవ్ చేస్తుంది. కాబట్టి ఏ రీప్లేస్ చేస్తూ ఉన్న ఆప్షన్స్ ఉంచుతాం, వేరే ఎలిమినేట్ చేస్తాం. ఏసీ రీప్లేస్ అవుతుంది, ఏ అగైన్ హియర్, ఏబి రెండు వాటిలో ఏ రీప్లేస్ అవుతుంది, సిలో రీప్లేస్ అవ్వడం లేదు ఏ, సో నాట్ ద ఆన్సర్. డి కూడా కాదు, ఏ రీప్లేస్ అవ్వడం లేదు. సో ఏసీ మాత్రమే రీప్లేస్ అవుతుందా అంటే సి ఏముంది? ఎపిటమైజెస్. సి కూడా వర్బే, మనకు కావాల్సిన నౌన్. సో ఏసీ కూడా కాదు. ఏమొస్తుంది? ఏబి ద రీసెంట్ సర్జ్ అంటే రీసెంట్గా పెరిగినటువంటి ఎంతూజియాజం ఓవర్ వేదిక్ మ్యాథమెటిక్స్. ఓకే, సేస్ సంథింగ్ అబౌట్ సోషల్ పర్సెప్షన్. పర్సెప్షన్ అంటే నువ్వు ఎలా చూస్తావు అనేది, అది నీ పర్సెప్షన్. నువ్వు ఏదైనా నీ పర్స్పెక్టివ్ ఎలా ఉంది, నువ్వు ఏదైనా చూసినప్పుడు ఏదైనా విన్నప్పుడు కానీ ఎలా రిసీవ్ చేసుకుంటావు అనేది అది నీ పర్సెప్షన్ అవుతుంది. సోషల్ పర్సెప్షన్ ఆఫ్ ఎ ఫీల్డ్ ఆఫ్ నాలెడ్జ్ దాట్ ఎపిటమైజెస్ ఆబ్జెక్టివిటీ, దాన్ని ప్రామినెంట్గా చూపిస్తుంది. ఎపిటమైజెస్ అంటే దాన్ని చాలా ప్రయారిటీ ఎక్కువ ఇస్తుంది, ఆబ్జెక్టివిటీకి ఎపిటమైజ్ చేస్తుంది. సో క్లియర్ ఆన్సర్ ఆప్షన్ బి. Ibiza welcomes more than 3 million pumping during the summer months. Pumping relevant గా లేదు. Visitors billions into its, again visitors కూడా relevant గా లేదు, into its economy. సో బీని సిని ఖచ్చితంగా మార్చాలి. వాట్ పొజిషన్స్? ఆప్షన్ ఏలో బీని మార్చడం జరగట్లేదు, సో ఇది కాదు. ఆప్షన్ బిలో బీని మారుస్తున్నారు, సిని మారుస్తున్నారు. ఓకే, ఆప్షన్ సిలో బి మారుస్తున్నారు కానీ సి మార్చడం జరగట్లేదు కాబట్టి సి కాదు. సో బి ఆర్ డి, వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఏబి. సో ఏ ప్లేస్లో బి వస్తుందా? ఇబీజా పంపింగ్ మోర్ దాన్ 3 million వెల్కమ్స్. 3 million వెల్కమ్స్ని పంప్ చేయడం ఏంటి? పంప్ చేయడం అంటే పంపింగ్ ఇంటూ సంథింగ్ అంటే దాంట్లోకి పంప్ చేయడం జరుగుతుంది, దాంట్లోకి పంపించడం జరుగుతుంది అన్న మీనింగ్ వస్తుంది. ఇబీజా ఏపీ చూడండి, ఇబీజా వెల్కమ్స్ more than 3 million pumping. Ibiza pumping more than 3 million welcomes during the summer months. మీనింగ్ కొంచెం ఇర్రెలవెంట్గా ఉంది. సపోజ్ బీసీ కన్సిడర్ చేస్తే కనుక ఇబిజా వెల్కమ్స్, ఇబిజా సింగులర్ నౌన్, వెల్కమ్స్ సింగులర్ వర్బ్, మోర్ దెన్ 3 million విజిటర్స్ రైట్ డ్యూరింగ్ ద సమ్మర్ మంత్స్, పంపింగ్ బిలియన్స్ ఇంటూ ఇట్స్ ఎకానమీ. ఎకానమీలోకి చాలా బిలియన్స్ ఆఫ్ రూపీస్ పంపించడం జరుగుతుంది అలాగా. సో బీసీ కరెక్ట్గా ఉంది కాబట్టి ఆన్సర్ విల్ బి ఆప్షన్ డి.
enormous curved stingers and powerful venom make the hornets responsible dangerous to, again here it is not sounding good, maybe grammatical ga kuda correct ga ledu, to humans, and their stings are uniquely for as many as, again adverb correct ga usage లేదు ఇక్కడ, as many as 50 deaths in Japan each year. సో హార్నెట్స్ గురించి చెప్పడం జరుగుతుంది. హార్నెట్ అంటే ఒక వాస్ప్, తేనెటీగలు అంటాం కదా, వాటి గురించి చెప్పడం జరుగుతుంది. ఎనార్మస్ కర్వ్డ్ స్టింగర్స్, వాటికి స్టింగర్స్ ఉంటాయి కదా, కర్వ్డ్ స్టింగర్స్ చాలా హ్యూజ్ పెద్దగా ఉన్నటువంటి ఎనార్మస్ కర్వ్డ్ స్టింగర్స్ అండ్ పవర్ఫుల్ వీనం, అండ్ దాని వీనం గురించి మాట్లాడుతున్నారు. అవి ఏం చేస్తున్నాయి, మేక్ ద హార్నెట్స్, సో కర్వ్డ్ యూసేజ్ కరెక్ట్గానే ఉంది. మేక్ ద హార్నెట్స్ ఏం చేస్తున్నాయి, హార్నెట్స్ని రెస్పాన్సిబుల్ టు హ్యూమన్స్. రెస్పాన్సిబుల్ డేంజరస్ అనేది రాంగ్ అవుతుంది. డేంజరస్ ఇస్ అన్ యాడ్జెక్టివ్, రెస్పాన్సిబుల్ కూడా యాడ్జెక్టివ్. హార్నెట్స్ ఏం రావాలి, యాడ్జెక్టివ్ నుంచి చాలా వరకు యాడ్వర్బ్ వస్తుంది. సో యూనిక్లీ రావాలి, యూనిక్లీ డేంజరస్. యూనిక్లీ అంటే ఒక దానికంటే ఒక ప్రత్యేకత ఉంది డేంజరస్గా, హ్యూమన్స్కి డేంజరస్గా ఉండడంలో. ఓకే, యూనిక్లీ డేంజరస్ టు హ్యూమన్స్ అండ్ దేర్ స్టింగ్స్, వాటి స్టింగ్స్ ఆర్ రెస్పాన్సిబుల్, అవి ఏంటి, రెస్పాన్సిబుల్ ఫర్ యాజ్ మెనీ యాజ్ 50 డెత్స్ ఇన్ జపాన్ ఈచ్ ఇయర్. ఈచ్ కూడా కరెక్ట్గానే ఉంది యూసేజ్. సో ఓన్లీ రీప్లేస్ చేయాల్సింది మనం బి అండ్ సి. Answer is option A. Okay, with this question we will end this session. Have a great day. Thank you.